నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఈరోజు డాట్ న్యూస్కు స్పెషల్ గెస్ట్గా వచ్చింది దివి శివరాం గారు. ఆల్రెడీ టీడీపీ నుంచి కందుకూరు నియోజకవర్గం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన. తర్వాత ఇప్పుడు ఫారెస్ట్ డెవలప్మెంట్ అథారిటీ కార్పొరేషన్కు చైర్మన్గా కూడా ఉన్నారు. మరి టీడీపీకి ఎంతో లాయల్గా ఉండే వ్యక్తుల్లో ఆయన ఒకరు. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడైన శివరాం గారితో ఆయన నియోజకవర్గానికి సంబంధించి, అలాగే టీడీపీ పార్టీకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మనం మాట్లాడదాం. నమస్తే శివరాం గారు. నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ అండి డాట్ న్యూస్కి వచ్చినందుకు. ఇట్ ఈస్ మై ప్లెజర్. ఎలా ఉన్నాయి సార్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు? అంతా హాట్గా ఉన్నాయి. ఓకే, సో మీలాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దగ్గర నుంచి రాజకీయాలు వీటన్నిటితో పాటు మీ ప్రస్థానం గురించి కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో అసలు మీ చైల్డ్హుడ్ డేస్ అంటే మీ బాల్యం ఎక్కడ గడిచింది, సో మీరు రాజకీయాల్లోకి ఎట్లా వచ్చారు, సో మీ రాజకీయ ప్రస్థానం ఎట్లా జరిగింది ఇప్పుడు వరకు కొంచెం చెప్తారా మా ప్రేక్షకుల కోసం? ఇప్పుడు అంటే నా చైల్డ్హుడ్ అంత గొప్పడం కాదు ఇవన్నీ రికౌంట్ చేసుకోవటానికి. బట్ మేము కందుకూరు, బేసికల్లీ కందుకూరు, మా అమ్మవారి ప్లేస్ వల్లేటివారిపాలెం అని, కందుకూరు ఒక 20 కిలోమీటర్స్. మై మదర్ బీయింగ్ ఓన్లీ చైల్డ్ ఆఫ్ హర్ ఫాదర్, చాలా టైం అక్కడే పెరిగాం మేము. బట్ స్కూలింగ్ అన్నీ కందుకూరు, ఇంకొక ఊర్లో చదివాము. స్కూలింగ్లో బాగా ఉండేది ఆ రోజుల్లో, చదువు బాగుండేది, గేమ్స్ బాగుండేది. ఆఫ్టర్ 4:30 మేము గ్రౌండ్కి వెళ్ళేవాళ్ళం. మా మ్యాచ్లు అందరూ కూడా గ్రౌండ్కి వచ్చేవాడు. దేర్ యూస్ టు బి సమ్ బౌలహమి. తర్వాత అక్కడ అయిన తర్వాత నేను ఆంధ్ర లయోలా కాలేజ్ పియూసీ చేశాను. తర్వాత నాగపూర్లో ఎస్ఎఫ్ఎస్ కాలేజ్ అయిన సెయింట్ ఫ్రాన్సిస్ అక్కడ బీఎస్సీ చేశాను. తర్వాత అక్కడే నాగపూర్ యూనివర్సిటీలో నాకు ఎంఎస్సీ కెమిస్ట్రీ సీట్ వచ్చింది. బట్ జాయిన్ అయ్యి కేమ్ బ్యాక్, అదే అప్పుడే ఆర్ఎంసీ రంగరాయపేట కాలేజీలో సీట్ వచ్చింది, ఇక్కడికి వచ్చేసాను. ఆఫ్టర్ బీఎస్సీ ఐ జాయిన్ ఇన్ మెడికల్ కాలేజ్. ఎంబీబీఎస్ అయిన తర్వాత ఆర్టీసీలో జాబ్ చేశాను ఇక్కడే హైదరాబాద్ తార్నాక హాస్పిటల్లో. ఐ వర్క్ దేర్ ఫర్ 14 years. తర్వాత అప్పుడే స్టడీ లీవ్లో పీజీ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ జనరల్ సర్జరీ, ఎంఎస్ జనరల్ సర్జరీ అయిన తర్వాత ఒక జాయిన్ అయ్యాను. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెప్యుటేషన్ లిబియాలో పనిచేశాను. ఒక 5.5 years వర్క్ చేశాను అక్కడ రెడ్ క్రాస్లో. తిరిగి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, ఆర్టీసీ హాస్పిటల్. 1994లో రిజైన్ చేసి పాలిటిక్స్కి వచ్చాను. పాలిటిక్స్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది సార్ మీకు? బేసికల్లీ మా కుటుంబము గత 100 ఏళ్ళుగా వీఆర్ లీడింగ్ ఇన్ దట్ ప్లేస్. కుటుంబమే లీడింగ్. ఎందుకంటే మా తాతయ్య అంటే మా నాన్న ఆయన మున్సిపు అండ్ సర్పంచ్, ఆ రోజుల్లో మున్సిపు సర్పంచ్ 2 కలిసి ఉండేది పోస్ట్ చేశారు. ఆ తర్వాత మా పెదనాన్న అక్కడ మా మేజర్ పంచాయతీ కందుకూరు అనేది అప్పుడే 30,000 పాపులేషన్ ఉంది. దానికి మున్సిపు ఆ చుట్టుపక్కల ఆయన మంచి పేరు ఉండేది. ఆయన తమ్ముడు మా ఫాదరు, 3 బ్రదర్స్ వాళ్ళు. ఇంకొక ఆయన లాయర్ పిచ్చయ్య చౌదరి అని, మా నాన్న కొండయ్య చౌదరి. ఈయన బేసికల్గా ముందుకు వచ్చాడు, రాజకీయాల్లో ముందుకు పెట్టారు ఈయన కుటుంబంలో. దివి కుటుంబం. మామూలుగా మీరు మా ప్రాంతానికి వస్తే అక్కడ ఆ రోజుల్లో 2 వర్గాలు ఉండేది, అందరు కాంగ్రెస్. దివి వాళ్ళ వర్గము, చెంచురామనాయుడు అని ఇంకొక ఆ రోజుల్లో ఒక మినిస్టర్ క్యాడర్ ఉండేవాడు, చెంచురామనాయుడు వర్గం వాళ్ళు. బేసికల్లీ 2 వర్గాలు అక్కడ. టికెట్ వచ్చిన వాడేమో కాంగ్రెస్ తరఫున కంటెస్ట్ చేసేవాడు, టికెట్ రానివాడు ఇండిపెండెంట్గా చేసేవాడు. సో వదిలేవాళ్ళు కాదు, చేయటం, మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావటం. కానీ తర్వాత మా ఫాదర్ ఏంటంటే రంగగారి శిష్యుడు ఆయన. ఈ మధ్యనే మీరు చూస్తుంటారు, ఎడ్లపాటి వెంకటరావు గారికి 100 ఏళ్ళ నిండిన సందర్భంగా ఆయన మా నాన్న క్లాస్మేట్స్. అలాగే చల్లా కొండయ్య గారని చీఫ్ జస్టిస్గా రిటైర్ అయ్యాడు, ఈజ్ నో మోర్. ఆయన కూడా మా నాన్న వాళ్ళు, వీళ్ళంతా 3 క్లాస్మేట్స్. అయిన తర్వాత అంత రంగగారి శిష్యులుగా వాళ్ళ రాజకీయ ప్రస్థానంతో వచ్చింది. పాపం వాళ్ళంతా ఆయన ఈయన 3 సార్లు లెజిస్లేటర్స్గా ఎలక్ట్ అయ్యారు. కానీ రియల్ పవర్ వచ్చి 78, బాగా లేట్లో వచ్చింది వాళ్ళకి. 55లో ఫస్ట్ ఎమ్మెల్యే అయినానికి 78లో పవర్ వచ్చింది. బికాజ్ దే యూజ్డ్ టు బి విత్ రంగా, ప్రొఫెసర్ రంగా అయిపోయింది. ఆయన తర్వాత మై ఫాదర్ డైడ్ ఇన్ 1990.
సో దేర్ వాజ్ ఏ ల్యాక్యునా అక్కడ ఖాళీ. మా నాన్నగారి వర్గము అంటే మా పెదనాన్నగారు సన్ను అక్కడ చూస్తూ ఉండేవాడు. ఆయన మున్సిపల్ చైర్పర్సన్ చేశాడు 87లో ఫస్ట్ టైము. అయినా కూడా అక్కడ మాకు ఆపోనెంట్స్ని ఎదుర్కోవటం కోసం మా వాళ్ళందరూ కూడా ఒక మరి ఐ డోంట్ సే వాళ్ళందరూ సమర్థత లేని వాళ్ళు కాదు, బట్ నన్ను రమ్మని అడిగారు అందరు కూడా. అప్పటికి తెలుగుదేశం 83లో గెలవాల, కందుకూరు 85 గెలవాల, 89 గెలవాల, 3 సార్లు ఎలక్షన్. ఎన్టీ రామారావు గారు హైయెస్ట్ పీక్లో కూడా 83, 85 కూడా కందుకూరు గెలవలేదు. సో అప్పుడు దే వాంటెడ్ సంబడి హూ కెన్ విన్ ఫ్రమ్ టీడీపీ. అప్పటికి మా వాళ్ళందరూ టీడీపీకి షిఫ్ట్ అయ్యారు, మా నాన్నగారి ఫాలోవర్స్ అందరూ టీడీపీ. అప్పుడు నా దగ్గరికి కొంతమంది నా క్లాస్మేట్స్, నా ఫ్రెండ్స్, మా బంధువులు వాళ్ళందరూ వచ్చి, ఈ లోపల ఏంటంటే ఐ మ్యారీడ్ ఏ గర్ల్, అది కూడా పొలిటికల్ ఫ్యామిలీ. అనంతపురం ఎంపీగా చేశారు ఆయన, జరూర్ పుల్లయ్య గారు అని 2 times చేశారు. అయితే ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు అప్పుడు. అట్లా పొలిటికల్గా ఫ్యామిలీ నుంచి వచ్చి ఇద్దరు 2 సైడ్లు, నేను కానీ నా వైఫ్ కానీ. అప్పుడు అందరూ వచ్చారు. వచ్చి నువ్వు వస్తే మనకి ఈ లోపల ఎన్టీఆర్ గారు కూడా, ఆయన ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు, పెద్ద ఆయన ఈ మేడ్ ఈజ్ ఓన్ స్టడీ చేసినప్పుడు ఆయనకు వచ్చిన సమాచారం మేరకు శివరామ్ అయితే ఈజ్ ఏ విన్నింగ్ క్యాండిడేట్ అని చెప్పి ఆయనకు వచ్చింది. అప్పుడు ఆయనే పిలిపించారు. పిలిపించి ఈ లోపల మా వాళ్ళ నుంచి కూడా ప్రెషర్ వచ్చింది. మా వాళ్ళందరూ పోయి ఎన్టీఆర్ గారిని కలవటం, నేను కూడా పోయి కలిశాను. అల్టిమేట్లీ ఐ ల్యాండెడ్ టీడీపీలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇచ్చారు. ఆయన పిలిచిన తర్వాతనే జాబ్ రిజైన్ చేసి ఓకే, పీజీ చేశాను అన్నారు కదా సార్. సో ఎందులో స్పెషలైజ్? జనరల్ సర్జరీ. ఓకే, ఎంఎస్ జనరల్ సర్జరీ. ఓకే, నేను ఆర్టిస్ట్ హాస్పిటల్లో సర్జికల్ స్పెషలిస్ట్ చేశాను. ఓకే, సో ఆ తర్వాత ఎమ్మెల్యేగా రావడం, ఇమ్మీడియట్గా 94లోనే ఫస్ట్ టైం టీడీపీ ఎమ్మెల్యే గెలిచాను. ఇప్పుడు కూడా ఆ తర్వాత నేను సెకండ్ టైం కూడా గెలిచాను కదా. తర్వాత మళ్ళీ ఎవరు గెలవాల, ఐఎమ్ ద ఓన్లీ టీడీపీ ఎమ్మెల్యే ఫ్రమ్ దే. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. ఇప్పుడు ఈ మధ్యనే మొన్న నా మీదనే 2014లో ఒక వైఎస్ఆర్సీపీ ఆయన గెలిచి మా పార్టీకి వచ్చాడు. ఓకే, మళ్ళీ టీడీపీ రావడం జరిగింది. నౌ విత్ us. ఇప్పుడు రాజకీయాలు చూసుకున్నట్లే, అప్పట్లో రాజకీయం వేరు, ఇప్పుడు రాజకీయం వేరు, మారిపోయింది. ఇప్పుడు రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే డబ్బు కావాలి, కులం కావాలి, అట్ ది సేమ్ టైం మన అధిష్టానం దగ్గర మన గురించి చెప్పే పరపతి కావాలి, లాబియింగ్ కావాలి. ఇవి వినిపిస్తున్నాయి. సో మీరు వీటితో ఏకీభవిస్తారా? సో మీరు అప్పుడు రాజకీయాలు చూస్తున్నారు, ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? మీకు ఒక మాట చెప్తున్నా, అప్పటికి ఇప్పటికి ఓన్లీ పర్సంటేజ్ తేడాలే కానీ, మేము చిన్నప్పుడు ఒక సినిమా చూసాము. ఆ రోజుల్లో మీరు అంటున్నారు ఆ రోజులు వేరే అని, దాంట్లో ఏమన్నారు, లంచాలు పెరిగిపోయి ప్రజలకు సరిగా అందటం, పాత సినిమాల పాట. మరి అప్పుడు ఉన్నట్టే కదా ఇవన్నీ కూడా. కాబట్టి అప్పుడు ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ దిస్ థింగ్ తక్కువ, ఇప్పుడు వే ఆఫ్ లైఫ్. ఆ రోజుల్లో నాకు బాగా గుర్తుంది, మా నాన్నగారి ఎలక్షన్లో నేను చాలా పార్టిసిపేట్ చేశాను. అంటే నేను కాలేజీ డేస్కి వచ్చినప్పటి నుంచి ఆయనతో పార్టిసిపేట్ చేసి తిరిగాం ఎలక్షన్ వరకు. మా నాన్న వాజ్ వెరీ ఆనెస్ట్ అండ్ వెరీ అప్రైట్ పాలిటీషియన్. ఆయన ఎలక్షన్ వరకే మీరు నాకు హెల్ప్ చేయండి, అదర్వైజ్ డోంట్ ఎవర్ ఇంటర్ఫియర్ ఇన్ మై వర్క్. నెవర్ ఈవెన్ వెన్ యూ వాజ్ మినిస్టర్ ఆల్సో, R&B మినిస్టర్ ఉన్నాడు, మమ్మల్ని దగ్గర రానివ్వలేదు అసలు. ఈ నెవర్ యూస్ టు అలౌ us. అయితే అప్పుడు ఖర్చు చాలా తక్కువ ఉండేది, ప్రజలే ఇచ్చేవాళ్ళు చాలామంది ఫ్రెండ్స్. తర్వాత ఓట్లు కొనటము అనేది అసలు అన్హర్డ్ ఆఫ్ ఇట్. కాకపోతే ఆ రోజు ఏదో వాళ్ళకి 10 రూపాయలు ఇస్తే మంచి భోజనాలు తినండిరా అని ఆ టైప్ ఉండేదే కానీ ఖర్చు అంతా క్యాంపెయినింగ్ ఖర్చు ఉండేది. నేను నమ్ముతాను లేదో, మా నాన్న ఒకసారి 78 ఎలక్షన్ నుంచి ఉన్నప్పుడు ఆయనకు ఒకటే జీపు, వెహికల్స్ ఉండేది ఒక జీపు, మిగతా అంతా మేమంతా ట్రాక్టర్లో తిరిగాం. అంటే లోకల్లో ఉన్న ట్రాక్టర్లో ఎవరిలో రైతులు ఎవరు. అందుకని ఇప్పుడులాగా 40-50 వెహికల్స్ అవన్నీ లేవు. మనీ కూడా చాలా తక్కువ. ఐ థింక్ ఈ స్పెంట్ అరౌండ్ లాస్ట్ ఎలక్షన్ 83
75,000 ఖర్చు అయింది దానికి. అది కూడా ఏంటి ఓన్లీ ఈ తిరుగుళ్ళు వాటికి అది కంపేర్ చేస్తే ఇప్పుడు తేడా ఉంది. దట్ ఈస్ చాలా డిఫరెన్స్ ఉంది. అసలు 75,000 ఎక్కడ ఇక్కడ ఇప్పుడు క్రోర్స్ కదా సార్. యూ కాంట్ థింక్ ఆఫ్ ఇట్. యూ జస్ట్ షివర్ అవుతుంది మనిషి ఎవరైనా. మీకు ఒక చిన్న తమాషా చెప్తానండి. ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉందంటే కందుకూరు మున్సిపాలిటీ ఎలక్షన్లు అవుతున్నాయి. డబ్బులు ఇస్తూ ఉన్నారు, అందరు ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, మేము ఇస్తున్నాం. సెలెక్ట్గా ఇస్తాం మామూలుగా ఎవరైనా మనకి. ఇప్పుడు ఏ స్టేజ్ ఉందంటే మనకి వేసే వాళ్ళకి ఇవ్వటం, అవతల వాళ్ళకి ఇచ్చేది లేదు, ఏముండేది. అలాంటిది ఒకసారి మా వాళ్ళు పోతూ ఒక ఇల్లు స్కిప్ చేశారు. ఎవరంటే అక్కడ నుంచున్న క్యాండిడేట్ అత్తగారి ఇల్లు అది. నేను చెప్తున్నాను, ఐ డోంట్ నో హౌ ఇట్ గోస్ ఇన్ టు పబ్లిక్. ఆమె మా వాళ్ళని పిలిచే నా దగ్గరికి వచ్చి అడిగింది, మాకు ఏం చేయలేదు అని. అంటే అమ్మ మీ కొడుకే, మీ అల్లుడే కదా అవతల నుంచి ఉన్నట్టు, అయితే మాత్రం మేము మీకు వేయకూడదని ఎందుకు అనుకుంటారు. సో అలా చేంజ్ అవుతుందమ్మా, ఇంకేం లేదు. ఆ రోజులు ఏంటంటే ఒక మనిషి, మేము మా నాన్న వాళ్ళ ఎలక్షన్లో ఒక ఊరికి పోతే ఆ ఊరి రచ్చబండలో కూర్చునేవాళ్ళు, లేకపోతే ఎవరి దగ్గర ఒక దగ్గర కూర్చొని అందరు అక్కడికి వచ్చేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, పోయేవాళ్ళు. ఇప్పుడులాగా ఇంటింటికి తిరగటం. తర్వాత ఒక ఇంట్లో కూడా అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఉంటే మా అన్నకి చెప్పావు, నాకు చెప్పావా, ఈ అలుగుడు, ఇట్లా సమ్హౌ ఐ డోంట్ నో వేర్ ఇట్ ఎండ్స్. ఈ గోయింగ్ అప్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుందో దేవుడికి తెలియాలి. గాడ్ నోస్. ఎలా ఉందంటే మన కార్యకర్తలే నువ్వు డబ్బులు లేకపోతే చేయబాకనే స్టేజ్కి, ఎవరు మనల్ని బాగా ప్రేమించేవాళ్ళు, ఆప్యాయంగా చూసేవాళ్ళే మనకెందుకు, డబ్బులు లేకుండా అసలు వద్దు, ఆ స్టేజ్లో ఉన్నది ఈనాడు పాలిటిక్స్. ఒక్కళ్ళ పార్టీ కదండి, అసలు ఏమి లేని పార్టీ కూడా. ఏది కొన్ని పార్టీలకు వచ్చేది 200-300 ఓట్లు వస్తాయి, వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి. అయితే అప్పుడు రావటం చాలా, నేను ఫస్ట్ ఎలక్షన్లో చాలా తక్కువ ఖర్చు అయింది, ఫ్రెండ్స్ హెల్ప్ చేశాను. నాకు ఎప్పుడు కూడా నేను పెద్ద హై ఎండ్ కాదు, ఇట్లా లేనివాళ్ళం కాదు, ఒక మిడిల్ క్లాస్ ఫార్మర్స్ ఫ్యామిలీ, రైతు ఫ్యామిలీ నుంచి వచ్చాం. బేసికల్లీ మాకేమీ ఇండస్ట్రియల్ కానీ కాంట్రాక్ట్లు కానీ ఏం లేవు, ఫార్మర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. అయితే మేము బాగా చదువుకున్నాము, అందరూ కూడా, మా నాన్నగారి పిల్లలందరూ బాగా చదువుకున్నాం. ఒక బ్రదర్ యూఎస్ఏలో ఉన్నాడు, నేను ఇక్కడే జాబ్ చేస్తే ఇక్కడ ఉండిపోయాను, మా తమ్ముడు లాయర్ అయిపోయి ఆయన. అంచేత ఏమైందంటే వీఆర్ నాట్ ఇట్లా కోట్లు పెట్టుకుంటా పోయేంత పరిస్థితి కాదు. అట్ ద సేమ్ టైం హ్యాపీ లైఫ్, కంఫర్టబుల్ లైఫ్ ఎంజాయ్ చేసేంత శక్తి ఉంది. సో మీరు ఎన్టీ రామారావు గారిని చూశారు రాజకీయాల్లో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు. ఎట్లాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి? అమ్మ మీకు దీని మీద ఒక విషయం చెప్పాలా. ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం సీఎం అయిన తర్వాత నేను అప్పటికి లివే వెళ్ళున్నాను. ఒక ఫ్రెండ్కి నాతో పాటు ఒక ఎమ్మెల్యే, చదువుకున్నాళ్ళు ఒక ఎమ్మెల్యే, ఐ డోంట్ టెల్ దట్ నేమ్, ఈ వాజ్ ఫ్రమ్ కాంగ్రెస్ దెన్. నేను ఫోన్ చేసి, ఎవరా ఎట్లా బాగా చేస్తున్నారు, ఏంటి ఎన్టీఆర్ తోటి బాగా మాట్లాడుతున్నట్టు, ఏం చెప్పంటావు, ఎన్టీఆర్ అసెంబ్లీలో మేము ఏదైనా అడిగామనుకో ఆయన లేచి స్పీచ్ చెప్తాడు, మేమందరం అలా అందరూ తెచ్చుకొని ఆయన చూస్తూ ఉంటాము, అంతే, అక్కడితో అయిపోద్ది అన్న. అంటే దట్స్ హౌ వీ అడోర్డ్ హిమ్. చిన్నప్పుడు మేమందరం ఆయనకి బిగ్గెస్ట్ ఫ్యాన్స్, నేను మా అన్న, నేను ఎన్టీఆర్, ఆయన ఏఎన్ఆర్, కొట్టుకునేవాళ్ళం కూడా. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన కూడా మేము ఆయనతో ఎంతకాలం ఉన్నాము, 94 డిసెంబర్ గెలిచాము, 95 ఆగస్టులో మేము విడిపోయినాము. ఈ 8 నెలలు మాత్రం మమ్మల్ని చాలా ఆప్యాయంగా చూశాడు. ఏదైనా పోతే ఏదైనా తినిపించేవాడు, ఆప్యాయంగా పిలిచేవాడు, పలకరించే కూడా అహో శివరాం అంటే ఆయన సినిమాటిక్ లాంగ్వేజ్లో ఇంత బాగుండేది ఆయన. సరే పరిస్థితులు అయితే నాకు అది ఆయన ఒక పెద్ద ఆయన, ఒక దేవుడు. అదే చంద్రబాబు గారితో నాకు 78 నుంచి పరిచయం ఉంది. అంటే మా నాన్నగారు అప్పుడు స్పీకర్గా ఉండేవాళ్ళు. అప్పుడు బాబు గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, కన్న బల్లాంకర్ చూస్తే ఆయన, సుబ్రహ్మణ్య నాయుడు అని, ఇంకా రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు యాజ్ స్పీకర్ మా నాన్న దగ్గరికి వస్తుండేవాళ్ళు, ఒక వేరియస్ వాళ్ళ లెజిస్లేటివ్ అఫైర్స్. తర్వాత మంత్రి కూడా అయినాడు ఆయన. అప్పుడు మేము కూడా ఆయనతోటి బాగా అప్పుడు పెళ్ళి కూడా కాదు, ఆయన ఎర్లీ ఫస్ట్ టైము, తర్వాత పెళ్ళి చేస్తున్నారు. చాలా బాగా మాట్లాడడం. మేము కూడా ఆయన క్వార్టర్లో ఉండేవాడు, 140, నాకు బాగా గుర్తుంది, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్.
పోయేవాళ్ళం, ఆయనతో మాట్లాడడం. బాగా చనువుగా ఉండేవాడు ఆ రోజుల్లో. తర్వాత కూడా నేను 94లో పార్టీకి వచ్చినప్పటి నుంచి కూడా వన్ థింగ్, నన్ను ఎవరేమి ల్యూర్ చేసినా చాలామంది చాలాసార్లు రమ్మన్నారు, వేరే చోటకి రమ్మన్నారు కూడా నేను ఒకటే చెప్పాను. ఒకటి, ఐ లైక్ చంద్రబాబు పర్సనల్లీ. నేను ఇందుకోసం లైక్ చేస్తున్నావు ఆయన గొప్పవాడని లేకపోతే వర్క్హాలిక్ అని కాదు, అసలు సమ్హౌ ఐ లైక్ హిమ్ మొదటి నుంచి కూడా పర్సనల్లీ. రెండోది, రాజకీయంగా ఐఎమ్ లాయల్ టు హిమ్. నాకు కూడా చాలా మర్యాద ఇచ్చాడు ఆయన, చాలా గౌరవం ఇచ్చాడు, చాలా నాకు 5 సార్లు టికెట్ ఇచ్చాడు. నేను 2 సార్లు గెలిచాను, తర్వాత 3 సార్లు ఓడిపోయినా కూడా ఏస్ గివెన్ మీ అంత క్వశ్చన్ లేకుండా శివరామే అన్నాడు. సో అంచేత నన్ను ఎవరేం అడిగినా కూడా ఐఎమ్ లాయల్ టు హిమ్ ఇన్ లైఫ్ లాంగ్ ఇంక లాయల్టీ అది. సరే, రాజకీయాలు వదిలేసిపోయినప్పుడు అది వేరే సంగతి. అంచేత చంద్రబాబు గారికి పెద్ద ఆయనకు ఉండే తేడా అది. పెద్ద ఆయన ఒక ఎత్తు మనిషి, ఆయనతోటి మేమందరం చిన్నపిల్లలాగా ఉండేవాళ్ళం, ఆయన యొక్క భక్తుల్లాగా ఉండేవాళ్ళం. ఇక్కడ ఏంటంటే ఈయన మనుషులు, మేము చంద్రబాబు గారి మనుషులు. అసలు నన్ను ఎవరు వేరే విధంగా మాట్లాడరు. ఈజ్ శివరామ్ ఈజ్ చంద్రబాబు మ్యాన్ అంట. ఆ విధంగానే జరుగుతూ ఉంది, జరిగింది. ఇప్పుడు కూడా యాజ్ గివెన్ ఎనఫ్ మర్యాద ఇచ్చారు, బాగానే చూసుకుంటున్నాడు. నేను చెప్పేది చూసుకోవటం అంటే అదర్ థింగ్స్ కాదు, ఒక పొలిటికల్గా నాకు ఇవ్వాల్సిన మర్యాద నేను అనుకున్న దానికన్నా ఎక్కువ ఆయన. అండ్ ఇంకొకటి కూడా, చంద్రబాబు గారి దగ్గర ఏమి ఎస్టేషన్ లేకుండా, మొహాటం లేకుండా, నేను మనసులో ఏ ఫీల్ అయింది చెప్పగలిగే ధైర్యం నాకు ఇచ్చాడు ఆయన. మా జిల్లాలో నేనే మాట్లాడతాను అట్లా. ఏమనంటే నువ్వు అంతే లేవా అంటాడే, కానీ బియాండ్ దట్ ఆయన ఏమంటాడు. అందరూ కాన్సన్ట్రేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రేపు ఎలక్షన్స్ మీదే ఉంది మొత్తం. సో ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇక్కడ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. సో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం అనేది టీడీపీ చేసిన తప్ప, కాంగ్రెస్ చేసిన తప్ప అని చెప్పేసి అందరూ రకరకాల విశ్లేషణలు ఇస్తున్నారు. ఏదేమైనా కూడా ఇద్దరు పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టమే జరిగింది తప్ప లాభం జరగలేదని చెప్తున్నారు. సో రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో టీడీపీ కలిసి వెళ్తే ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు ఒక మాట మేడం, నా అభిప్రాయం ప్రకారం, ఇప్పుడు నీళ్లు పారిపోయిన తర్వాత గట్లు కట్టే పరిస్థితి ఉండకూడదు ఎప్పుడు కూడా. ఇవాళ మనం ఏమనుకుంటున్నాము, ఏదైతే బాగుంటుందని అనుకున్నాము. నిజంగా కాంగ్రెస్ పార్టీ పొజిషన్ బాగా పటిష్టంగానే ఉంది తెలంగాణలో ఇప్పుడు కూడా. సరే, గెలవటం అవటం అనేది సామాన్యం, జరిగేది అది. ప్రజలు అదే అక్కడక్కడ డౌట్లు కూడా ఉన్నాయి, ఏది స్లిప్స్ సరిగ్గా లేవు, అది లేదు. సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఎలక్షన్లు అయిపోయినాయి. బట్ ఆఫ్టర్ థింకింగ్ అనేది కరెక్ట్ కాదు, అది వదిలేసాయి. ఇంకా ఆంధ్రాలో అంటారా, నేను మీకు ఇందాక నేను చెప్పాను, ఆయన చంద్రబాబు మ్యాన్, ఆయన ఏం చెప్తే అది మాకు వేరేగా నువ్వు ఇట్లా చెయ్యని కానీ చెప్పే పరిస్థితి ఉండదు. నేను అనుకోవటం మా అందరికన్నా చాలా ఇంటెలిజెంట్ ఆయన. పరిస్థితుల ప్రకారం ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకోవాలనేది ఆయనకి వాళ్ళు వీళ్ళు చెప్పేంత అవసరం ఉందని అనుకోను. మాదేమిటంటే ఇగో ఈ లైన్లో నడవండిరా అంటే ఈ లైన్లోనే పోతాం ఆయన కథలే. ఇక 2014 ఎన్నికలు తీసుకుంటే కాంగ్రెస్ అన్యాయం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. బీజేపీ న్యాయం చేస్తానంది కాబట్టి బీజేపీతో వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ అగైన్ కాంగ్రెస్తో కలిసి వెళ్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారు. ఇప్పుడు బీజేపీని నమ్మొద్దు, కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తానంటుంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి సపోర్ట్ చేయకపోయినా జాతీయ స్థాయిలో కాంగ్రెస్కి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అది కరెక్టేనా అంటారా? ఎందుకంటే కాంగ్రెస్ని తిట్టి బీజేపీతో కలిసారు, మళ్ళీ ఇప్పుడు బీజేపీని తిట్టి అదే కాంగ్రెస్ దగ్గర. మేము మీకు దీని మీద ఒకటే చెప్తాను మేడం, మేము కాంగ్రెస్ని ఎప్పుడు తిట్టలేదు. కాంగ్రెస్ మీద ఎక్కడ అపోజ్ చేస్తామంటే అది ఫ్రమ్ ఎన్టీఆర్ ఆన్వర్డ్స్. ఆంధ్రులు అనే వాళ్ళని మామూలుగా చూడలేదు, మర్యాదగా చూడలేదు. ఆ రోజు వచ్చి అంజయ్ గారిని కానీ, ఆ తర్వాత చెన్నారెడ్డి గారిని, అందరినీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పాలేరులాగా చూశారు ఆనాడు. సరే, అయిపోయింది. ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పెట్టింది తెలుగువాడి ఆత్మగౌరవం కాపాడు కోసమే, కానీ మాకేదో ఇందిరాగాంధీ లేకపోతే రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ లేకపోతే కాంగ్రెస్ లేకపోతే వీళ్ళేదో ఉద్ధరిస్తారో మోడీ గారు వీళ్ళు ఏదో ఉద్ధరిస్తారు, ఇవన్నీ కాదు.
ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం కోసం పెట్టబడింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు కాంగ్రెస్ చేసిన దాని మీద మనం అపోజ్ చేశాము. అయితే నేను మీకు ఒక దృష్టికి మాకు ఒకటే, మేము ఆంధ్ర దగ్గర మాట్లాడేది ఏంటంటే, డివిజన్ చేశారు. డివిజన్ చేసినప్పుడు శాస్త్రీయంగా చేయలేదు, సరైన పద్ధతిలో చేసి ఆ ఓవర్ నైట్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని పద్ధతి ప్రకారం ఇది ఒక తండ్రి కొడుకులకు ఏ విధంగా ఆస్తి పంచారో ఆ విధంగా వాళ్ళు చేయాల్సింది చేయలేదు. ఇప్పుడు కూడా చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ మధ్య, ఆస్తులు పంచడం కానీ అప్పులు పంపుకోవడం కానీ ఇవన్నీ కూడా. కాబట్టి అది చేయలేదనేదే మా గ్రౌజ్ అగనిస్ట్ కాంగ్రెస్ ఆనాడు పరిగెత్తిచ్చి. అయితే వీళ్ళు ఏం చేశారు, ఆనాడు ప్రత్యేక హోదా అన్నారు, వెంకయ్యనాయుడు గారు తంటాలు పడ్డారు, అప్పుడు అరుణ్ జైట్లీ గారు, సుష్మా స్వరాజ్ గారు పెద్దమ్మ చిన్నమ్మ అన్నారు, అయిపోయింది. చేశారు. చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారమ్మా, ఎప్పుడో ఆంధ్రుల ఆత్మ గారు మేము సాధించుకున్నాం. ఇవాళ ఎక్కడ పోయినా కూడా ఆంధ్రులు అంటే తక్కువ చూపు ఎక్కడా లేదు ప్రపంచం మొత్తం మీద కూడా. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏ పాయింట్ మీద మేము ఆ రోజు ఫైట్ చేసామో కాంగ్రెస్ తోటి, అది మేము సాధించాము. ఇవాళ తెలుగు అంటే తెలంగాణ వాళ్ళు కానివ్వండి, ఆంధ్ర వాళ్ళు కానివ్వండి, తెలుగు ప్రజలు అనే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కించపరచడం కుదరదు అనేది చాటి చెప్పాము, చేసి చూపించాము. అంత తర్వాత విభజించినప్పుడు ఇది వచ్చిన తర్వాత మీరు రాజకీయంలో వచ్చారు. అదే కాంగ్రెస్ కనుక అధికారంలో వచ్చి ఉంటే వాళ్ళు చెప్తున్నారు కదా, మేము వచ్చి ఉంటే మేము చేసేవాళ్ళం, మేమే చేసాము అదంతా, కాబట్టి మేము చేసామని. ఇవాళ వీళ్ళు అన్నీ చెప్పారు, మేము వచ్చేసాము, ఇది చేస్తాము, ఇది చేస్తామని. ఏ ఒక్కటి చేశారు వాళ్ళకి? ఆయన చేసిన ఒకటే, మట్టి నీళ్లు తెచ్చి అమరావతిలో ఇచ్చాడు. అంతకుమించి ఏమి ఇచ్చాడమ్మా? ఊరిక ప్రతి వాళ్ళు మాట్లాడతారు, ఆ జీవీఎల్ మాట్లాడతాడు, ఆ రాధామాన మాట్లాడతాడు, వాళ్ళు ఎవరో వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు బీజేపీ. ఆయన మోడీ గారు మాట్లాడతారు, అరుణ్ జైట్లీ మాట్లాడతారు. నిజంగా నాకు అర్థం కాదు. అన్ఫార్చునేట్ ఏంటంటే శివరామ్ అనేవాడు సజ్జన్ని పక్కన పెట్టి ఎంఎస్ చేయనోడిని తీసిపోయి ఆపరేషన్ చేయమంటున్నారు. అరుణ్ జైట్లీ అతను ఈజ్ ఎ లాయర్, అతను లా మాట్లాడుతున్నాడే కానీ అక్కడ ఎంతసేపటికి ఎక్కడైనా ఉందమ్మా, మేము రైల్వే జోన్ గురించి ఆలోచిస్తామని చెప్పాము, దాని గురించి కన్సిడర్ చేస్తామని చెప్పాము, ఇస్తామని చెప్పాలంటే అది లా చట్టాలు, అది మనుషులు బతుకు ఇక్కడ. అలాగే ప్రత్యేక హోదా, సరే ప్రత్యేక హోదా కుదరదు అన్నారు, వాట్ ఎవర్ మేబీ, ఎవరు అన్నారు అవన్నీ. వాళ్ళు నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పారు వద్దన్నారు, లేకపోతే ప్లానింగ్ కమిషన్ వాళ్ళు వద్దన్నారు, అన్నీ అబద్ధాలు. తర్వాత వాళ్ళు చెప్పారు మేము ఎప్పుడూ కామెంట్ చేయలేదన్నారు. సరే అయిపోయింది, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నారు, ఎవరు వద్దన్నారు? అవి ఎక్కడిచ్చారండి? మీరు చూస్తున్నారు, నిమ్స్ లాంటిది ఒకటి అక్కడ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పెట్టారు, దాని పరిస్థితి ఏంటమ్మా? ఏదైనా ఒక్కటైనా సరే ఇది కంప్లీట్ 4 ఏళ్ళు అయింది. అదేంటంటే వాళ్ళు అంటారు 10 ఏళ్ళ దాకా. వాట్ ఈస్ దిస్? అంటే నువ్వు 10 ఏళ్ళ దాకా చేయకూడదని ఉందా ఎక్కడైనా? వీలైతే తొందరగా చేయాలా, 10 లాస్ట్ టైం అని. ఇప్పుడు ఏమి చేయకుండా నువ్వు ఇచ్చే 14 ఇన్స్టిట్యూట్స్ కానీ ఇవన్నీ కూడా, దాంట్లో ఏది కూడా 10% కన్నా ముందుకు పోవట్లేదు. అవన్నీ ఆఖరికి ఇవాళ మేము స్వతంత్రించి కడపలో చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ చేస్తే వాళ్ళ స్టేట్మెంట్ మీరు చదివారో లేదు, ఆయన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు స్టీల్ వాళ్ళు, అంటే వాళ్ళు పర్టికులర్స్ ఇవ్వమంటే వీళ్ళు ఇవ్వలేదంటే అందుకని ఆగిపోయిందన్నమాట. ఇప్పుడైనా తీసుకొని చేయమనండి, వద్దుంది ఎవరు చేయమనండి, వద్దన్నారు ఎవరైనా? వాళ్ళు చెప్తున్నారు మీరు ఐరన్ ఓరు ఎంత ఉందో అవి మాకు పర్టికులర్స్ ఒకళ్ళు ఇచ్చేదంటే ఎప్పటి నుంచో ఉంది. మీ పార్టీ లీడరు జనార్దన్ రెడ్డి గారు అక్కడ బ్రాహ్మణ స్టీల్స్ పెడతా అన్నప్పటికే ఇవన్నీ పర్టికులర్స్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. ఇవాళ కొత్తకి కావాలని ఇస్తాము చెప్తానే ఉన్నాడు పాపం ఆయన, డే ఇన్ అండ్ డే అవుట్. ఢిల్లీ పోయి చెప్పాడు 18 సార్లు 20 సార్లు పోయి వాళ్ళందరికీ మొరపెట్టుకున్నా కూడా నువ్వు ఇచ్చుకోకపోతే ఎలా కాలం ఏంటమ్మా? ఎవరాళ్ళు? ఇదేమన్నా వాళ్ళ నాయనగారి సొమ్మ? ఇప్పుడు మేమంటలే మా నాయన సొమ్మని, అలాగే మోడీ గారి నాయన సొమ్ము కాదు కదా ఇది. ఈజ్ ఎ ఫెడరల్ గవర్నమెంట్, ఈజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మనందరం గెలిపించుకున్నాము ఆయన్ని, చాలా గౌరవం ఇచ్చి గెలిపించుకున్నాము. ఈ మధ్యకాలంలో ఏనాడు లేనంత మెజార్టీ ఇచ్చి పార్లమెంట్ సీట్స్ ఇచ్చినా వై ఏంటి నాకు అర్థం, ఇప్పుడు కూడా మాకు అర్థం కాదు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటే అతనికి ఎందుకు ఇది ఒకటి. ఎందుకంటే మనం ఉన్నాం ఆయనతో కలిసి, మేము 3.5 సంవత్సరం ఆయనతో కలిసి ఉన్నాం, ఇవ్వచ్చు కదా, వద్దండి. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, పురంధేశ్వరి గారు మాట్లాడుతున్నారు, జీవీఎల్ గారు మాట్లాడుతున్నారు,
వీళ్ళందరూ మాట మేము అడిగేది వాళ్ళు ఒకసారి ఎవరో నాకు కనిపిస్తే అడిగానమ్మా నేను, మీరు ఎన్ని వదిలిపెట్టండి అండి, ఒకటే చెప్పండి, మీరు ఎవరో పక్కన ఆంధ్ర ప్రజల పక్కన లేకపోతే మోడీ పక్కన, అది ముందే తేల్చి తర్వాత చంద్రబాబు నాయుడు శివరామను తిట్టండి, మాకేం అబ్జెక్షన్ లేదు. నువ్వు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వలేదు అని నీకు ధైర్యం లేదు, నీకు మోడీ గారిని కానీ ఆయన అమిత్ షా కానీ ప్రశ్నిస్తే కేసులు పెట్టిస్తారమ్మా. రోజు ఒక పేరు వేయటం, ఇవాళ శివరాము లేకపోతే మీ పేరు శ్వేత, ఇల్లంతా వెతికారు, ఏదో కాసేపు హంగామా అవుతుంది, 3 రోజులు ఏముండదు అక్కడ. వాట్ యు ఆర్ డూయింగ్ విత్ దట్? ఇప్పుడు ఇంతమంది ఇళ్ళ మీద పడ్డారు, పోయి బయట పెట్టండి. ముందు రోజేమో 10,000 కోట్లు 20,000 కోట్లు అవి దొరికిరన్నారు, 3వ రోజుకి ఏమి లేదు వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఇది ఏంటిది? పొలిటికల్ వెండట, భయపెట్టడం, ఆర్మ్ ట్విస్టింగ్ అంటారు దీన్ని. మరి ఇవై అడుగుతున్నట్టు ఇప్పటికైనా సరే డూ వాట్ యూ వాంట్. రేపు ఆయన 6వ తేదీ మోడీ గారు వస్తున్నారట, రాబోయే ముందు కనీసం ఒక 3 or 4 పెద్ద ఇష్యూస్ డిక్లేర్ చేసేయండి. ఇదివరకు చెప్పిన ముత్తెత్తు కబుర్లు కాకుండా స్పెసిఫిక్గా ఇదిగో ఇవాళ ఇక్కడి నుంచి ఇచ్చాం. అమ్మ, ఎవడైనా 350 కోట్ల రూపాయలు వెనుకబడి జిల్లాలకు ఇచ్చి ఏ సిగ్గుమాలిన వెధవైనా సరే పిఎం ఆఫీస్ నుంచి వెనక్కి తెప్పిస్తారమ్మా. అర్థం కాని విషయం ఏంటంటే, నిన్న ఎవరో ఒక బీజేపీ లీడర్ మాట్లాడారు, ఏంటి వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? పిఎంఓ రన్ చేయాలా మొత్తము డిపార్ట్మెంట్స్ అన్నీ, ఆల్ అదర్ మినిస్టర్స్ ఆర్ డమ్మీస్, సెంట్రల్ మినిస్టర్స్. పిఎంఓ ఆఫీస్ నుంచి పోవాలండి ప్రతిదీ, జ్యుడిషియరీ కానీ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ అన్నీ అతను ఆఫీసులో కూర్చొని వాళ్ళు ఏమంటే అది చేయాలంటే ఎట్లా కుదరదు. కాబట్టి నేను చెప్పేది ఇవాళ అతనికి ఈ లాస్ట్ ఈజ్ మారల్ స్టేచర్. 2014లో మోడీ అనేటప్పటికి ఏదో గుజరాత్లో ఏదో చేస్తాడు అనే ఒక హైప్ ఇచ్చారు ఆ రోజు. ఇవాళ ఈ ఫెయిల్డ్ అట్టర్లు. నేను చెప్పేది అది, బాబు గారు అలాంటి మనిషి కాబట్టి సర్వైవ్ అవుతున్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్. మరి ఏం చేయాలో నిజంగా అర్థం కావడం పరిస్థితి. బీజేపీ వాళ్ళు ఒక పక్కన 30,000 ఎకరాలు ఎందుకు ఒక రాజధానికి అంటున్నారు. అలాగే బీజేపీ తరపున చూసుకున్నప్పుడు ఐవైఆర్ కృష్ణారావు గారు చూసుకున్న వీళ్ళందరూ ఏంటంటే అంత అవసరం లేదు, గోస్ట్ క్యాపిటల్స్ అని చాలా క్యాపిటల్స్ ఉన్నాయి, మనుషులు వెళ్లకుండా క్యాపిటల్ సిటీలు కట్టి ఉన్న సిటీలు మనం చూసాము, వీళ్ళందరూ అనవసరమైన ఖర్చు పెడుతున్నారు. నేను డ్యూరింగ్ మై కెరియర్ యాజ్ లెజిస్లేటర్ అహ్మదాబాద్ పోయా. అహ్మదాబాద్ వాజ్ ఎ వెరీ బిగ్ సిటీ. తర్వాత అక్కడి నుంచి 30 కిలోమీటర్స్ అవతల గాంధీనగర్ ఉంది. ఎంత ప్లేస్ అది? ఆ రోజు ఎవరు ప్రశ్నించలేదే. ఇక్కడ కొన్ని కొత్త రాజ్యాలు చేశారు, ఎవరు ప్రశ్న. ఇవాళ 33,000 ఎకరాలంటే ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ క్యాపిటల్. ఎన్ని ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి ఇప్పుడు, అన్నీ ఇట్స్ ఏ ఇష్యూ. అండ్ వన్ మోర్ థింగ్, అన్నిటికన్నా తమాషా ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన్ని నమ్మి ఇచ్చారు. ఎవడైనా ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలో అయినా ఇండియాలో డబ్బులు ఇవ్వకుండా ఎవరికైనా ఇచ్చారు ఇంతవరకు? ఇవ్వలేదు. నువ్వు ఇది అంటావు, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేను కించపరచలేదమ్మా, ఆయన వన్ ఆఫ్ ద రెస్పెక్టెడ్ లీడర్స్, నేషనల్ లీడర్. ఆయన దానికేమో 2,000 ఎకరాలు కావాలని అక్కడ 3,700 కోట్ల రూపాయలు పెట్టాలన్నా పెట్టు. నేను అసలు వీఆర్ ద లాస్ట్ పర్సన్ టు ఆయన డినిగ్రేట్ చేయటం మాకెవరికి ఇష్టం లేదు. అంటే నువ్వేమో నేను వాళ్ళు పటేల్ అంత గొప్ప నేను చెప్పుకోవటం చేస్తున్నావు అయ్యని నేను. మోడీ గారు నువ్వు చేసే తప్పుడు పనులు అమిత్ షా, మరి వీళ్ళందరి మీద దండెత్తిన వాళ్ళు అమిత్ షా కొడుకు మీద ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు? ఆయనకి 10,000 రెట్లు పెరిగిందన్నారు ఆయన ఆస్తి, ఆయన బిజినెస్ విత్ ఇన్ 1 year or 2 years. అది అనుమానాస్పదంగా లేదా? ఇవాళ అంబానీ ఆయన జూనియర్, ఆయన అనిల్ అంబానీ, ఆయనకి ఎలాంటి, ఇప్పుడు నేను డాక్టర్నమ్మా, నేను అసలు పాస్ కాకుండా ఎంబీబీఎస్ కూడా పాస్ కాకుండా నన్ను తీసిపోయి కార్డియాక్ సర్జరీ చేయమంటారా? అసలు సక్సెస్ అవుతుంది కదా. అటువంటిప్పుడు అతనికి ఏమీ లేదు, ఒక ఫ్యాక్టరీ లేదు, స్థలం లేదు. అతనికి రాఫెల్ డీల్ ఎలా ఇచ్చాడు? అతనికి తీసిపోయి మధ్యవర్తిగా మిడిల్ మ్యాన్గా పెట్టారు అతన్ని. హెచ్ఏఎల్ని తీసి అవతల పారేస్తారు. ఎంత అవమానం! అది మాట్లాడతారు, మేము హిందుత్వ అంటారు, అఖండ భారత్ అంటారు,
భారత మాతకి జై అంటాడు మోడీ. హెచ్ఏఎల్ ఏమో ఇండియన్ గవర్నమెంట్ కన్సర్న్ అది. దాన్ని డెనిగ్రేట్ చేసి అనిల్ అంబానీ హూ డజంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్, హూ డజంట్ హ్యావ్ ఎనీ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ ఆఫ్ దట్ సార్ట్, వీడు ఫిక్స్ అయిన తర్వాత వాడు స్థలం కొన్నాడు అతను. ఓకే, ఈ డీల్ ఫిక్స్ అయిన తర్వాత అసలు నీకెందుకు నువ్వు డీల్ అసలు దాచుకోవాల్సిన అవసరం ఏంటమ్మా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక కారు కొంటారు, లేకపోతే మోడీ గారు ఒక పిఎంగా ఒక కారు కొంటాడు. దాని వాల్యూ ఎందుకు దాస్తావు? అసలు విమానం కొంటే దాని వాల్యూ ఎందుకు చేయాలి? రాఫెల్ విమానాల డీలు సీక్రెట్గా పెట్టాల్సిన అవసరం ఏంటి? అసలు ఎందుకు పెట్టాలమ్మా? వై? మరి వీటన్నిటికీ ఆన్సర్ లేవు. బికాస్ ఈజ్ ద పిఎం. అంతా ఆయన గుప్పిట్లో తెచ్చుకున్నాడు. రేపు గాడ్ ఫర్బిడ్ ఆయన ఓడిపోతే ఆయన సంగతి తేలుతుంది. ఎన్ని వస్తాయి కదా బయటకు, డెఫినెట్గా వస్తాయి. మరి చెప్పే అంచేత మేము అనేది ఇప్పటికైనా రేపు ఆయన 6వ తేదీ వస్తున్నాడు, ఖచ్చితంగా మేము బ్లాక్ ఫ్లాగ్ పెట్టుకొని ఆయనకి ఎదురుపోతాం. నేను పోతా, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. జైల్లో వేస్తారు ఏముంది, ఏం కాదు, నథింగ్ లేకపోతే. నాకేం గవర్నమెంట్ ఉద్యోగం అయితే తీసేస్తారు, కానీ ఇదేం లేదు. అయితే మేము అనేది ఒకటి, నువ్వు రాబోయే ముందు ఇప్పటికైనా సరే నువ్వు వాగ్దానాలు చేసావు కొన్ని 14, ఆ తర్వాత ఇంకా 10, అవన్నీ వదిలిపెట్టు. కొన్ని మెయిన్ లైక్ పోలవరం, లైక్ క్యాపిటల్, లైక్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, అలాగే కడప స్టీలు, పోర్టు, రామాయపట్నం పోర్టు, రైల్వే జోను, అలాగే కారిడార్, వైజాగ్ చెన్నై కారిడార్, వీటన్నిటికీ సరైన పద్ధతి ప్రకారం చెప్పు. ఊరికే ఏదో అది ఇచ్చాము ఇది ఇచ్చామని మాట్లాడద్దు. అదంతా జీవీ నరసింహరావు టైపు అలాంటి మనుషులు మాట్లాడే లాంగ్వేజ్లు అవి. ప్రైమ్ మినిస్టర్గా నువ్వు మాట్లాడవద్దు. చెప్పి రా, ఫస్ట్ దండ నేనే పోయేస్తాను. అటు కాకుండా వచ్చే ఏదో భాషను చేస్తానంటే ఇక్కడ ఆంధ్ర ప్రజలు అంత పనికిమాలోళ్ళు కాదనే మేము అంటున్నాం. ఇప్పుడు రాబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో పార్టీలన్నీ కూడా చీలిపోయి ఉన్నాయి. 4 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ కూడా పోటీలోకి వస్తుంది, టీడీపీ, జనసేన, అలాగే వైఎస్ఆర్సీపీ. ప్రజలు కూడా క్యాస్ట్ వైజ్ చీలిపోయి ఉన్నారు. సో ఈ పరిణామం టీడీపీకి ప్లస్సా మైనస్సా సార్? ఇండియాలో క్యాస్ట్ అనేది కొత్త కాదు. మీ గో బ్యాక్ టు యూఎస్ఏ, అక్కడ లేదా? అన్ని చోట్ల ఉన్నది. అయితే మనం మేనిఫెస్ట్ అవుతుంది ఇక్కడ ఎక్కువగా. నేను అంటాను మీకు 1952 నుంచి కూడా ఉన్నది క్యాస్ట్ సిస్టమ్ ఆంధ్రాలో, కొత్త ఏం కాదు ఇది. అయితే మీరు అన్నట్టు ఇది ఆ రోజుల్లో మీలాంటి వాళ్ళు లేరు. న్యూస్ పేపర్ కవరేజ్ ఇంత ఎక్కువ ఉండేది కాదు. ఛానల్స్ ఇవాళ నేను మీతో మాట్లాడితే రేపు పొద్దున మా ఊర్లో అడుగుతారు ఏమైనా అక్కడ. ఇంత మూమెంట్ ఉన్నది, పబ్లిక్ అవేర్నెస్ పెరిగింది. దట్ ఈజ్ బికాస్ ఆఫ్ యూ పీపుల్, మీడియా. ఏం మాట్లాడినా ఏం చేసినా పబ్లిక్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఇదివరకైతే న్యూస్ పేపర్లు, తర్వాత టీవీలు, తర్వాత టీవీలు, రేడియోలు, ఇవాళ సోషల్ మీడియా. కాబట్టి నథింగ్ ఈజ్ యూ కెన్ నాట్ కన్సీల్ ఎనీథింగ్ నవ్ డేస్. మనం ఎంత అనుకున్నా చాలా దాచుకొని చేసామన్నా కూడా అది వెళ్ళిపోతూ ఉంది. అంచేత నేను అనేది క్యాస్ట్ సిస్టమ్ అనేది దట్ ఈస్ దేర్. అయితే ఇదివరకు ఎవరో 2, 3 కాస్ట్లో డీల్ చేసేది, ఇవాళ ప్రతి కాస్ట్ వాళ్ళు ముందుకు వస్తున్నారు. మాకేంటి, మాకు ఇన్ని సీట్లు కావాలా, లేదా మాకు ఇవి కావాలా, ఇన్ని వేల కోట్లు మాకు ఫెడరేషన్ పెట్టాలి, ఇట్లా ప్రతి సెక్షన్ ఆఫ్ ద పబ్లిక్ సొసైటీ కమింగ్. సో ఇది కరెక్టా కాదా అనే నిర్ణయం చేయగలిగేది మనం ఎవరో చెప్పండి. ఇప్పుడు మీరుంటారు, మీ కింద మీ కుటుంబం, ఫ్రెండ్స్, బంధువులు అందరూ కలిసి ఒక 100 మంది ఉంటారు. నేను వస్తాను. 100 మందిలో ఎవరో 1-2 నాకు వేస్తారు, మిగతా వాళ్ళు మీకే వేస్తారు కదా. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ కరెక్ట్ క్యాండిడేట్. ఇప్పుడు మనం అనేది ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్ అనేది వీ కెనాట్ త్రో ఇట్ అవే, చేయలేము కూడా, అదే బియాండ్ అస్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఉన్న దాంట్లో మనం బెటర్ క్యాండిడేట్లు పెట్టుకోవాలి. సో ఇప్పుడు కొత్తగా జనసేన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది. సో ఆ పార్టీ వల్ల టీడీపీకి మైనస్ అవుతుంది అని అంటారు, మీరు చెప్పండి. నేను ఒక మాట చెప్తాను, మైనస్ ప్లస్లో నేనంత ఆస్ట్రాలజీ జ్యోతిష్యం నేర్చుకోలేదు, లేదా ఐఎమ్ నాట్ ఏ సెఫాలజీ. నేను ఒక్క మాట చెప్తానమ్మా. నేను ఒకసారి వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్నాను, ఏదో పెళ్ళికో దేనికి వెళ్ళాము, ఫ్లైట్లో వస్తున్నాను. ఇట్స్ సో హ్యాపెన్ నా పక్కన ఒక బడ్డింగ్ యాక్టర్ కూర్చున్నాడు, హీరో.
మామూలుగా మాట్లాడతా. అప్పటికి నేను ఐ థింక్ ఎమ్మెల్యేని ఏదో ఉన్నాను. ఆయన నేను ఏదో పిచ్చి చాటు మాట్లాడుంటే ఆఖరికి ఆయన ఆ హీరో ఎట్లా, అప్పటికి ఈయన రాజకీయాల్లో లేడు అంటే అడిగాడు ఎవరు ఎట్లా అది ఇది అని. అబ్బాయి ఈజ్ ఏ ఆస్పైరింగ్ హీరో. నేను చెప్పాను పవన్ కళ్యాణ్ కనుక పవన్ కళ్యాణ్ ఇష్యూ వచ్చినప్పుడు ఒక్క 5 నిమిషాలు ఊగిపోకుండా ఒక చోట నుంచుంటే వన్ ప్లేస్ అతను అప్రిషియేట్ చేస్తామని. అదే మాట ఇప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకన్నా అర్థమవుతుందండి. ఇప్పుడు రాజకీయాల్లో రావటం అనేది ఎవరి ఇష్టం, అది దాంట్లో డౌట్ లేదు. మీరు రాజకీయాల్లో ఎంటర్ చేసే హక్కు ఉంది, పార్టీ పెట్టే హక్కు ఉన్నది, 10 మందికి మాటలు చెప్పగలిగే హక్కు ఉన్నది, 10 మందిని క్యారీ చేయగలిగే హక్కు ఉన్నది, చేత అయితే ఎలక్షన్లో గెలిచి పదవులు సంపాదించుకునే హక్కు అందరికి. కానీ నీ పరిస్థితి ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఒక లీడర్ అమ్మా, ఈజ్ నాట్ శివరామ్. ఆయన ఒక లీడర్, ఒక పార్టీ. నేను ఐ రిప్రజెంట్ ఆల్ దీస్ క్వశ్చనింగ్ పాపులేషన్ ఏదో వచ్చాడు ఒకసారి అన్నప్పుడు నువ్వు మాట్లాడితే ఎలా చెప్పాలి? నువ్వు ఎంతసేపటికి అదే పల్లవాడు అన్ని అవినీతి చేస్తాడు పల్లవాడు. నువ్వు దృష్టాంతాలు ఏమంటే నాకు తెలియదు, ఎవరో చెప్తే అసలు ఏమన్నా డస్ ఇట్ క్యారీ ఎనీథింగ్? ఇవాళ ఆయన మనుషులందరూ చూస్తామంటే యూ కాంట్ ఈవెన్ కంట్రోల్ దమ్. గెలుస్తాడా ఓడతాడా, ఆయన ఎవరిని దెబ్బేస్తాడు, ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయి గాడ్ నోస్. రేపు ఒక పెద్ద నా ఫ్రెండు, నేను పేరు చెప్పను మీకు, ఆయన అన్నాడు బీజేపీ వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఇలా ఉంది, వీళ్ళిద్దరు కొట్టుకుంటే మధ్యలో 3వ వాడిని తీసుకొచ్చి పెట్టి వాడిని ఏదో పెంచడానికి. అది నాకు ఇప్పుడు నేను అనలేదు, పోయాను ఇట్టాగా మాట్లాడతాను, కానీ అది జరుగుతుంది అనిపిస్తాను నాకు. రేపు అల్టిమేట్లీ ఇవాళ మీరు ఒక స్టేట్మెంట్ చూసే లేదా, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఆయన అబ్జర్వర్గా వచ్చాడు, మేము కలుపుకోవచ్చు ఎవరో పార్టీ వచ్చి మా దగ్గర వచ్చి మీతో వర్క్ చేస్తారండి. అయితే ఐ డేర్ సే వన్ థింగ్, బీజేపీ తోటి ఎవడు కొట్టు మిక్స్ అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో వాడు మట్టి కొట్టుకొని పోతాడు, ఎవడైనా కావచ్చు. అది తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, వైఎస్ఆర్ కానీ, జనసేన కానీ. ఎన్నికల ముందు కలిసే అవకాశాలు లేవండి, ఎన్నికల తర్వాత కలిసి ఏదైనా చేయొచ్చు. గాడ్ నోస్. నేను ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్. నేను మాత్రం వాడు చెప్తాను, బీజేపీకి ఒక్క చోట వాడు డిపాజిట్ తెచ్చుకున్నా నేను రాజకీయాలు బానేస్తాను కంప్లీట్. అసలు రాజకీయాల్లోకి ఎంటరే కావు, అసలు ఒక్క చోట డిపాజిట్ తెచ్చుకోకూడదు. ఏమా మా కందుకూరులో వాళ్ళు కంటెస్ట్ చేస్తే ఒకసారి 520 ఓట్లు వచ్చినాయి బీజేపీ పార్టీకి 520. మా కందుకూరు కాన్స్టిట్యున్సీలో 1,90,000 ఓట్లు. ఇదే పరిస్థితి చాలా చోట్ల. కందుకూరు అర్బన్ ప్రాంతం కూడా ఉంది అక్కడ. మరి చెప్పేది వాళ్ళ పరిస్థితి. అందులో అప్పుడు బెటరు. అప్పుడు బీజేపీ అంటే ఒక నిబద్ధత ఉన్న పార్టీ, మా సిద్ధాంతం ఉన్న పార్టీ. ఇవాళ నిబద్ధత లేదు, సిద్ధాంతం లేదు, జై గోవింద అనే పార్టీ అది. రేపు వస్తే అసలు ఓట్లు ఎవరు వేస్తారు? అసలు వీళ్ళు ఓన్లీ ఎవరిని అడుగుతారు వచ్చి ఓట్లు? ఇక్కడ ఎవరిని అడగలరు? నిన్న మాణిక్యరావు గారు మాట్లాడుతున్నారు, నేను రిజైన్ చేస్తాను. ఈజ్ ప్రతి చిన్న పిల్లోడికి అర్థమవుతుంది నువ్వు ఎందుకు చేస్తున్నాడు అనేది. మేము అడుగుతున్నావు, రేపు ఆయన వస్తున్నావు, నువ్వేం చేసావు, ఏం చేస్తున్నావు వస్తున్నావు అంటే దానికి ఇతను చెప్తున్నాడు, నువ్వు తాడేపల్లి కూడా 19 పనులు చేస్తానో ఏది కాలేదని. నువ్వు మంత్రిగా ఉన్నావు, ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి నువ్వు రాజీనామా ఇచ్చేది ఎవరికండి? మనం అంత ఫూల్సా జనాల్లో, పబ్లిక్ ఫూల్సా? రాజీనామా ఎవరికి ఇస్తారండి? దే ఆర్ 2 ways. నిజంగా ఇవ్వదలుచుకుంటే స్పీకర్కి ఇస్తారు, లేకపోతే కొంచెం ఎగ్గొట్టి ఏదో ఒక విధంగా మాన్పిస్తారు అనుకుంటే వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్కి ఇవ్వాలి. చంద్రబాబుకి ఎందుకు ఇవ్వాలి? ఇతను తమాషా ఉంది ఆయనకి అది. సో కాబట్టి రేపు ఎవడు కూడా వాళ్ళు వచ్చి ప్రజల్ని ఓట్లు మాకు బీజేపీకి అడిగే శక్తిలో ఉన్నవాళ్ళు ఎవరు ఒక్కళ్ళు కూడా లేరనేది నా అభిప్రాయం. కానీ బీజేపీ పార్టీ మేము చేసాము కావాలనే టీడీపీ ఇట్లా చెప్పనండి బా, మేము వద్దంటలే. ఇప్పుడు మీరు డబ్బు ఇచ్చినా, ఆంధ్రప్రదేశ్కి డబ్బు ఇస్తే, లేకపోతే పని చేస్తే అసలు ఎందుకు ఈ డౌట్ ఏముంది ఇక్కడ? నువ్వు చెప్పు, ఇదిగో పలానా అకౌంట్లో ఇంత ఇచ్చావని చెప్పండి. అది కాదమ్మా. ఇవాళ ఏమన్నాడు, చేసే రైల్వే జోన్ అన్నాడు, ముందేమన్నారు రైల్వే జోన్ ఇస్తామన్నారు,
తర్వాత వాళ్ళు ఏమన్నారు, అసలు ప్రత్యేక దాంట్లోనే లేదు, విభజన చట్టంలో లేదు, చూస్తామన్నాం అని అన్నాడు. అది అయిపోయింది. స్టీల్ ప్లాంట్ పెట్టమన్నాం కదా. చంద్రబాబు శంకుస్థాపన చేసిన తర్వాత ఇవాళ వాళ్ళు స్టేట్మెంట్ కానీ చూసారు. చంద్రబాబు నాయుడే ప్రత్యేక హోదా ఇస్తామంటే అవసరం లేదు, ప్యాకేజ్ ఇవ్వండి ఒక అని మాట చెప్పి అమ్మా, అన్నారు. మీరు తెలివి తక్కువ వాళ్ళు కాదు, నేను కాదు. ఆ రోజు జరిగిన వ్యవహారం నేను ఉన్నాను కనుక నేను చెప్తాను. నేను పార్టీలో వన్ ఆఫ్ ద సీనియర్ ఫంక్షనరీస్. ఆ రోజు జరిగింది ఏంటి, ప్రత్యేక హోదా అనేది లేదు, ఇవ్వదలుచుకోవట్లేదు. ఇప్పుడు ఉన్నోళ్ళకి కూడా ఇక రీన్యూ కాకుండా అక్కడితోటి క్లోజ్ చేస్తాము, దానికి సరిపడే అందుకన్నా ఎక్కువగా మేము స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి. ఏది నిజంగా ఆ రోజు ఇచ్చుంటే పరిస్థితి ఎలా ఉండదో తెలియదు కదమ్మా. ఇవాళ పోలవరం ఎంత కష్టపడుతున్నాము, దాని ఆగవేగాల మీద పనిచేసుకోవడానికి పరిగెత్తున్నారు అందరు కూడా. మరి ఎందుకు సహాయం చేయవు అక్కడ? ఇప్పుడు మీరు ఇచ్చామనే దానికి నిజంగా ఇచ్చిన దానికి తేడా తెలియదా మనకమ్మా? ఇప్పుడు మీరు నేను ఇక్కడ వచ్చాను, టీ తాగండి, టీ ఇస్తానన్నారు, ఎట్లా అక్కడ తెచ్చి ఎవరు చెప్పండి. కొన్ని షాపులో పోతే అరే సార్కి టీ తారా అని చెప్తాడంటాడు, మా ఊళ్ళలో అంటుంటారు. అట్లాగే ఇప్పుడు ఇదిగో ఇస్తామంటారు, ఇస్తే కదా ఓకే, శాంక్షన్ అంటారు, ఇస్తే కదా. ఎక్కడుంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఎక్కడుంది పెట్రోలియం ఇండస్ట్రీ, ఎక్కడ ఐఐటీలు, ఎక్కడ కడప స్టీల్ ప్లాంట్, ఎక్కడ రామాయపట్నం పోర్టు, లేకపోతే దుగ్గరాజపట్నం పోర్టు, ఎక్కడ రైల్వే జోను, ఎక్కడ స్టీల్ ప్లాంటు, ఎక్కడ పోలవరము, ఎక్కడ రాజధాని, ఎక్కడిచ్చారు వీళ్ళందరూ? ఇదే విధంగా కంటిన్యూ అయితే అమరావతి క్యాపిటల్ అనుకున్న విధంగా అవుతుందంటారా? అవుతుంది. ఎందుకంటే కేంద్రం సపోర్ట్ లేదు. కేంద్రం సపోర్ట్ లేకపోతే ఏమైంది? మొన్ననే కదా బాండ్స్ ఇచ్చాం మేము. ప్రజలు ఇప్పుడు ఒక్క మాట మేడం నేను చెప్పేది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా మన డబ్బులే, మనం కట్టే ప్రతి రూపాయలో వాళ్ళు మనకి 42% ఇస్తున్నామని చెప్పి దాంట్లో మళ్ళీ కొన్ని ట్యాక్స్ రిడక్ట్ చేసుకుని 38% మన 38 పైసలు వస్తుంది రాష్ట్రాలకి. మిగతా 62 పైసలు సెంట్రల్ గవర్నమెంట్ వాడుతూ ఉంది. వాళ్ళే వాడుతున్నారంటే వాళ్ళ ఇంటికి వాడుతున్నారని కాదు, దేశానికి వాడుతున్నారు. మరి నువ్వు నీ సొంత డబ్బులు, మోడీ గారు నాయన ఇచ్చిన డబ్బులు ఏమైనా ఇస్తున్నాడా? లేదు కదా. శివరామ నాయన డబ్బులు ఇవ్వటం లేదు కదా, లేదు కదా. ప్రజల నుంచి ఇప్పుడు ఏమవుతుంది, ప్రజలు మొన్న 2000 కోట్లు 5 నిమిషాల్లో బాండ్స్ అన్నీ అయిపోయింది. ఇంకొకసారి బాండ్స్ పెట్టుకుంటాము, తీర్చుకుంటాము చిన్నగా, మన రాష్ట్రం బాగు చేసుకోవటానికి ఆయన ఇవ్వకపోతే మనం చేయలేమని పట్టుదల ప్రతి ఆంధ్ర ప్రజల్లో ఉన్నదని నేను అనుకుంటున్నాను. వచ్చే ఎలక్షన్స్లో టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అంటారా? అధికారంలోకి వస్తుందా? ఎందుకంటే ప్రతిపక్షాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, అన్నీ కలిసి పోరాడే పరిస్థితి కనిపిస్తుంది టీడీపీ. నేను వాట్ ఐ ఫీల్ ఈస్, అసలు వీళ్ళకి వెళ్ళి ప్రజల్ని ఓటు అడిగే శక్తి ఆ రోజుకు ఉంటుందో లేదనేదే నా నమ్మకం. అది ఎందుకంటే ఇవాళ ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో చంద్రబాబు కాకుండా ఏ శివరామో, ఏ ఎల్లయ్యో, ఏ పుల్లయ్యో, లేకపోతే ఏ వాళ్ళు ఎవరు చేయలేరు. అది అతని వల్లే అవుతుంది, ఆయన వల్లే అవుతుంది. నాట్ దట్ ఆయన ఇంట్లో నుంచి తెచ్చిస్తున్నాడే మేము అన్నాం. కానీ ఆ విధంగా దాన్ని కన్సల్టేట్ చేసి ముందుకు ప్రజలు ముందుకు తీసుకుపోయి ఆఫీసర్ ఎవరు చేయగలరమ్మా? నీకు సిద్ధాంతం ఇస్తే మోడీ గారికి, ఆయన చేయకుండా ఆయన తిరుగుతా ఆయన ఇంకోళ్ళని బ్లేమ్ చేస్తాడేంటి? నీకు సిద్ధాంతం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రజల సొమ్మంతా ఆయన దగ్గర పెట్టుకొని ఇవ్వమనండి కొంత. 48,000 కోట్లు ఎంత ఉందన్నారు వాళ్ళు ఈడీ వాళ్ళు, అది మొత్తం ఇక్కడ ఇచ్చేయమనండి, తప్పేంటి? ఏదైనా మేము చెప్పేది, ఆంధ్రప్రదేశ్ ఇంతకన్నా అన్యాయంగా పోయిన దేశాలు, తర్వాత వాళ్ళ కష్టంతో పెరిగి వచ్చిన దేశాలు మనం చరిత్రలో ఎన్నో చూసాం. హూణులు, తగ్గులు, వాళ్ళు వీళ్ళు ఆంధ్రదేశాన్ని అంతా దోచుకొని పోయినారు, మీకు హిస్టరీ ఉందంతా. కానీ అగైన్ ఎవరో ఒక బెనోలెంట్ లీడర్ వస్తున్నారు, అందరు కలిసి చేసుకొని ఆ రోజు చేసుకున్నారు. ఇవాళ అదే పరిస్థితి అవుతుంది ఇక్కడ. లేకపోతే ఎవరిస్తారమ్మా? ఇన్ని కార్యక్రమాలు అవుతాయి. నిజంగానే నమ్ముతారు లేదో, ఒక పాలిటీషియన్గా 25 ఏళ్ళు, 26వ సంవత్సరం ఇప్పుడు నేను 25 ఏళ్ళు నేను వండర్ అవుతాను. ఎక్కడి నుంచి ఇస్తున్నాము, ఎక్కడి నుంచి తెస్తున్నాము, ఏంటి అనే పరిస్థితి నాకైతే అర్థం కాదు. అయితే వీఆర్ రన్నింగ్ ఆ బ్యాండ్ వ్యాగన్ తోటి మేము ఊరేగుతూ ఉన్నాం, చేస్తున్నాం. పీపుల్ ఆర్ హ్యాపీ. ఏంటనమ్మా ఇవాళ పెన్షన్లు ఇస్తున్నాము, 1000 రూపాయలు పెన్షను
ఆల్మోస్ట్ నమ్ముతారో లేదో ఏదో కారణం వల్ల రాకపోవటం కానీ ఇది వాళ్ళు ఎలిజిబుల్ కాకుండా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 99% వచ్చింది. మేము అది కూడా అడుగుతున్నాం. ఎవరైనా లేని వాళ్ళు ఉంటే రాండి, మేము ఎలిజిబిలిటీ ఉంటే ఏజ్ సరిలేకను ఆధార్ కార్డులో ఒక ఏజీ రేషన్ కార్డులో ఒక ఏజ్ ఉంటే కుదరటం లేదు. అట్లాంటివి పోతున్నాయి కానీ తర్వాత లేడీస్కి డ్వాక్రా వాళ్ళకి కానీ జన్మభూమి కమిటీల మీద చాలా నెగిటివ్ వచ్చింది కదా సార్, దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఎక్కడికి చూసినా కానీ జన్మభూమి కమిటీల వల్ల అన్యాయం పెరిగిపోయింది. నేను మీకు ఒక మాట చెప్తాను. చెప్పండి. 89, 94 డైరెక్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. కాంగ్రెస్ పార్టీ మీరు నమ్ముతారు లేదో మాకు అనుకూలం అయితే తెలుగుదేశం పార్టీ ఉన్నాడు గవర్నమెంట్ ఆఫీస్కే పోలా. వాళ్ళు పోయింది ఒక్క చోటకే, పోలీస్ స్టేషన్కి జైళ్ళకి కేసులు పెట్టి వాళ్ళందరినీ జైల్లో పెట్టించారు. ఇవాళ ప్రతి వాడు పోతున్నాడు. ఆ రోజు నీకు మాట్లాడే శక్తి కూడా లేకపోయింది ఆ 5 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారి హయాంలో. మరి ఆ రోజు ఎవడు అడగలేదేంటి ఇట్లాగా వాడు చేస్తా నేను పెత్తనం చేస్తున్నానండి, నేను కరెక్ట్ అన్న వాళ్ళకి ఇస్తున్నాము, పలానా వాడికి ఇవ్వలేదంటే పలానా వాడికి ఎందుకు రాలేదని చెప్పండి, నేను మాట్లాడతాను. నువ్వైతే ఒక బ్లాంకెట్. ఒకసారి ఆవిడ మన వాసిరెడ్డి పద్మ గారు వచ్చారు ఒక ఛానల్లో, మేము ఇద్దరు కూర్చున్నాము ఇక్కడే హైదరాబాద్లో. రైతు రుణమాఫీ కాలేదు, అది కాలేదు, ఇది కాలేదు. నేను వస్తున్నాను రైతు రుణమాఫీ కూడా. పోతే నేను చెప్పాను, అక్క కాదు నాకు చిన్న వయసు దాకా రావది, అమ్మా నేను ఈ బ్రదర్ లాంటి వాడిని, మా ఊరికి రా, మర్యాదగా మా ఇంట్లో మా మిస్సెస్ నేను మిమ్మల్ని తీసుకుపోతాము, అక్కడ చూపిస్తాం, మీరు వెళ్ళి మీ పార్టీ వాళ్ళని అడగండి, ఉన్నారు కదా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, ఎవరికి కాలేదని చెప్పండి, ఎందుకు కాలేదని అడగండి, ఒకవేళ నిజంగా జెన్యున్గా అతను కాకపోతే నాకు చెప్పండి, నేను చేయిస్తాను. అంతేగాని ఊరిక ఇక్కడేదో హైదరాబాద్లోకి వచ్చాను ఒక పొళ్ళు మాట అనొద్దమ్మా, మీరు దయించి అట్లా మాట్లాడబాక. నేను చెప్పేది అది. రైతు రుణమాఫీ ఎవరు చేశారండి? 24,000 crores రేపు జనవరిలో లాస్ట్ బ్యాచ్ ఇచ్చేస్తున్నారు ప్రతి వాళ్ళకి. అందులో దీంట్లో 1/2 ఎకరం ఆడ 10 ఎకరాలు ఆడాడు కాదు, అన్ని రైతులకి ఇచ్చేస్తారు. అంటే నువ్వు ఎలిజిబిలిటీ కాబట్టి ఏం చేస్తారండి? కానీ పార్టీలో మేజర్గా ఏంటంటే చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ పార్టీలో కొంతమంది ఉంటారు ఎమ్మెల్యేలు, ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళిద్దరికి మధ్యన మా ఊరే దృష్టాంతం. కందుకూరే నేను ఓడిపోయాను, వచ్చారు. వర్గ పోరు అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ బోత్ క్యాండిడేట్స్. కందుకూరులో ఏం గొడవ ఏం లేదే. మీరు ఐ డోంట్ నో వెదర్ ఇఫ్ యూ గాన్ త్రూ కందుకూరు. ఆయన కాంగ్రెస్ వచ్చాడు. ఎస్, అంటే మీ దగ్గర లేదు కానీ చాలా చోట్ల నేను చెప్పేది ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్టికులర్ పర్సన్. ఇదే పార్టీ సిద్ధాంతం కాదు. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వాళ్ళకి మానేసి వేరే వాళ్ళకి వాల్యూ. నేను చెప్పేది ఏంటంటే మేమేం చెప్తున్నామంటే ఆ డిస్టింక్షన్ లేకుండా అందరికీ పని చేయండి. పని చేయొద్దని ఇప్పుడు నేను వస్తాను వేరే పార్టీ నుంచి మీ పార్టీలోకి వస్తాను, నా వెంబడి 10 మంది వస్తారు. నేను గెలవడానికి వాళ్ళందరూ ఓట్లు వేసిన వాళ్ళే. ఇవాళ వాళ్ళు కూడా తెలుగుదేశంలోకి వచ్చారు, వాళ్ళకి చేయటంలో తప్పులేదు. కానీ అదే పద్ధతిలో పాత తెలుగుదేశంలో ఉన్న వాళ్ళకి కూడా చెయ్యండి, చేస్తే ప్రాబ్లం ఏం లేదు అసలు అక్కడ. చేయట్లేదు అనేది కదా ప్రాబ్లం. అది చాలా తక్కువ అండి, చాలా తక్కువ. అయితే నేను అసలు అంతేందుకు, మేము తెలుగుదేశంలో వేరే వాళ్ళు ఎవరు ఉండకుండా నేను ఒక్కడనే లీడ్ చేస్తున్నప్పుడు ఆ రోజులో ఒక్కడంటే రిప్రజెంటేటివ్గా నా మీద అలిగేషన్లు వచ్చినాయి. సో ఈ పద్ధతి రాజకీయాల్లో ఉన్నవాడు ప్రతివాడు ఫేస్ చేయాల్సిందే మేడం. నువ్వేదో ఇక నేను కరెక్ట్ అని చెప్పుకోవాలంటే ఏం చేయాలా, సీతలాగా అగ్ని ప్రవేశం చేసి బయటకు రావాలి పునీతుల్ని. లేకపోతే ప్రతి వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారి మీద సాక్షివాడు ఏం రాస్తున్నాడు రోజు. కాబట్టి నేను చెప్పేది నోబడీ ఈజ్ అయితే అక్కడక్కడ కొన్ని చోట్ల మరీ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది బాబు గారు చూసుకో. ఇక్కడ తెలంగాణ చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ టీడీపీ వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో మా ఎమ్మెల్యేలు అందరినీ కొనేస్తున్నారు అని చెప్పి గొడవ పెట్టిన టీడీపీ ఆంధ్రప్రదేశ్లో అదే దారిలో వెళ్ళి అక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ నేను మీకు ఒక మాట చెప్తాను మేడం, మీరు రావాల్సిందే. తెలంగాణలో కేసీఆర్ మాట్లాడే లాంగ్వేజ్ కానీ ఆయన పోయే పోకళ్ళు కానీ
ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన చేసే పని కానీ ఎవడో క్వశ్చన్ చేయట్లా, ఎవడు. నాకు అది సర్ప్రైజ్గా ఉంటుంది మేడం. ఆంధ్రాలో ఉన్న మీడియా ఇక్కడే ఉంది, ఆంధ్రలో ఉన్న లాంటి ప్రజలే ఇక్కడే ఉన్నారు, ఆంధ్రలో ఉన్న లాంటి పార్టీలు ఇక్కడే ఉన్నాయి, కానీ ఎవరు ఆయన ఎందుకని లేకపోతారు? చంద్రబాబు ఒక్కడే దొరికాడు మీ అందరికీ. నాకు అర్థం కాని విషయం అది. ఆ రోజు ఎవరు మాట్లాడారు? ఇప్పుడు ఆ రోజు కనుక ప్రజలందరూ కనుక చంద్రబాబు అంటున్నాడని చెప్పి మాట్లాడుంటే రేపు అక్కడ కూడా మాట్లాడవచ్చు. ఇక్కడైతే మాట్లాడతారు, అక్కడైతే మాట్లాడరా? ఒక మాట నేను చెప్పాను. అలాగే కేసీఆర్ కూడా చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నారు. రమ్మన్నాం కదా. అతనిలాగా మీరు ఎవరు వస్తారు? దొంగలు, కుక్కలు, నక్కలు, పిల్లులు. అతని లాంగ్వేజ్ సభ్యమానవుడు ఎవడు మాట్లాడు. అతను ఒక వెలమ కుటుంబం అంటే వెలమ అంటే ఒకప్పుడు రాజ్యాలు చేసిన వాళ్ళు. అతని నోట్లో ఎట్లా వస్తాయో మాకైతే తెలియదు, కానీ వెల్కమ్. నిన్న పోయాడు వైజాగ్, ఆయనకి ఏమైంది? ఎవరేం మాట్లాడలేదు కదా. రమ్మనండి, రేపు వచ్చి చేత అయితే వచ్చి నుంచోమనండి ఎలక్షన్లు ఎక్కడో చోట, అక్కడ సీఎం కమ్మనండి వచ్చి. ఎన్ని ఊరగా మాట్లాడి ఎవడో అతనికి డిపాజిట్లు వస్తాయా? రావచ్చు. నేను చెప్పేది ఒక మాట, నేను గెలవలేనంత మాత్రం నేను కంటెస్ట్ చేయకూడదని కాదు, నా పార్టీని పెట్టుకోకూడదు. నేను పెట్టుకోలేదండి. మాకు తెలంగాణలో ఉంది, అండమాన్లో ఉంది, ఒరిస్సాలో ఉంది, కర్ణాటకలో ఉంది, మద్రాసులో ఉంది తెలుగుదేశం. ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తామా చేయమనేది పక్కన పెట్టండి. చెయ్యి, నువ్వు కూడా రా వద్దండి ఎవరు. రా, మంచిదే కదా. ఇంకా ఇప్పుడు అయ్యే 10 కోట్లు కానీ ఇంకో 10 కోట్లు వస్తాయి జనాలకి. సో ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ అధికారంలో ఉన్న టీడీపీకి గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతుంది. ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ ఒక్కటే టీడీపీ మీద యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది. ఏమైందమ్మా ఇక్కడ మహాగఠబంధన్ ఆ రోజు ఏమొచ్చింది పేపర్స్లో, మీడియాలో, ప్రజల్లో? ప్రతిపక్షాలన్నింటిలో కూడా టీడీపీ కూడా ఉంది కదా. కాదు, అదే చెప్తుంది. ఇప్పుడు అల్టిమేట్ జడ్జెస్ ఎవరైంది? ప్రజలు చేయాలి. విత్ ఆల్ ద డ్రాబ్యాక్స్, వాళ్ళ క్యాషిజము, వాళ్ళ డబ్బులు తీసుకునేది, అవినీతి ఎన్ని అయినా కూడా తెలంగాణలో లేని అవినీతి ప్రపంచంలో ఎక్కడ ఉంది అసలు? ఇక్కడైతే మరీ అన్యాయం కదా. ఓన్లీ ఒక్క చోటనే కాన్సన్ట్రేట్ అయ్యింది డబ్బులన్నీ. పక్కన వాళ్ళకి ఏం లేదు పాపం, క్రమ్సే. బ్రెడ్ తింటే చిన్న ముక్కలు జారి పడతాయి కదా, అయ్యే దొరికేది మళ్ళాంటి వాళ్ళకి, మీకు నాకు. అసలు బ్రెడ్ అంతా వాళ్ళ బ్రెడ్, జాము, అవన్నీ బిస్కెట్లు అన్నీ వాళ్ళే తినేస్తారు. అలాగే నేను చెప్పేది అది ఇష్యూ. ఎందుకు దానికి ఇంత 5 నెలలు టైం ఉంది, అది కూడా తెలుస్తుంది కదా 5 నెలలు. అయితే మేము అనేది ఒకటే, కేసీఆర్ అక్కడ వచ్చి మాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడో, లేకపోతే ఆయన వచ్చి కంటెస్ట్ చేస్తాడో, క్యాండిడేట్లు పెడతాడో, లేకపోతే జనసేనకి సపోర్ట్ చేస్తాడో, వైఎస్ఆర్ పార్టీ చేస్తాడో, బీజేపీకి చేస్తాడో, ఆయన ఇష్టం. మేము వద్దిన వాళ్ళం. మేము భారతదేశంలో పౌరుడైన వాడికి ప్రతి చోట పోయి చేసే హక్కు ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో టీడీపీ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటారు? ఏ వ్యూహంతో ముందుకెళ్తుంది ఎన్నికల్లో? మేము చేసిన పనులే మాకు శ్రీరామ రక్ష. చంద్రబాబు గారు ఆయన యొక్క స్టేచర్ కానీ, ఆయన చేస్తున్న ఆంధ్రప్రదేశ్కి చేస్తున్న కృషి కానీ, పడుతున్న కష్టానికి కానీ, చేపట్టిన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, 14 రకాల సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మరోపక్క ఇరిగేషన్, నిజంగా నమ్ముతారు లేదో, నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. ఇప్పుడు కూడా నేను రెగ్యులర్గా వ్యవసాయం చేయించుకుంటాను. నాకు కొంత జామాయిలు వేస్తా, కొంత పొగాకు, ఈ రెండే. మాకు నీళ్ళు లేవు అక్కడ. మాది ఫ్లోయింగ్ వాటర్ ఉండదు, అంతా వర్షాధారం, బావులు. అలాంటిది ఇవాళ మాకు ఒక ఆశగా వచ్చింది. గోదావరి నుంచి వాటర్ తీసుకెళ్ళి సంవత్సరంలో కలిపితే కనీసం 2 ఏళ్ళకో 3 ఏళ్ళకైనా ఒకసారైనా మాకు సాగునీరు, రెగ్యులర్గా తాగునీరు వచ్చే పరిస్థితి. ఇవాళ కృష్ణా డెల్టా నాకు తెలుసు, నేను చదువుకుంది విజయవాడ. నమ్ముతారు లేదో, వాళ్ళు పంటలు ఎప్పుడు కూడా ఒకప్పుడు లాంగ్ బ్యాక్ అయితే జూన్ మొదలుపెట్టేవాళ్ళు. తర్వాత వాతావరణం మారి, ఋతువులు మారి, ఆగస్టులోనో ఎప్పుడో జూలై ఆగస్టులో పంటలు వేస్తే మళ్ళీ పంటకు వచ్చేటప్పటికి నవంబర్ డిసెంబర్లో తుఫాన్లు వచ్చి కొట్టుకుపోతుంది. ఇవాళ మూడో సంవత్సరం ఇది. పట్టిసీమ ద్వారా జూన్లో పంటలు మొదలయ్యి
నాట్లు మొదలయ్యి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లోపలే పంట వచ్చేస్తుంది. దానివల్ల ఎంత బ్రహ్మాండంగా కృష్ణా డెల్టా స్టేబుల్ అయింది. ఎందుకంటే ఒకప్పుడు కృష్ణా డెల్టాకి పైన ప్రాజెక్ట్ లేవు కనుక సాగర్ పైన, కృష్ణానది పైన ఈజీగా వాటర్ వస్తుంది. ఇప్పుడు పైన పెరిగి వీళ్ళకి రావటం తక్కువైంది. అంచేత ఇవాళ కృష్ణా డెల్టాలో 9 లక్షల ఎకరాలు బ్రహ్మాండమైన పంట పడుతుంది. 30,000 ఎకరాలు తీసుకున్నాడు. అది పోతే ఆంధ్రప్రదేశ్కి భోజనమే లేదన్నట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ చాలా మంది బాధపడతారు. చెప్పే మాటలు ఏంటంటే రాయలసీమకు అన్యాయం జరుగుతుంది, క్యాపిటల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అని చెప్పేసి. నేను ఒక మాట చెప్తాను చూడండి, నాకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కోరుకునే దొరకంలో పెడితే నాకు అడ్వాంటేజే, మా ఊరికి దగ్గర అది, రైట్. కానీ ఒక సేన్ మనిషి అంటే పిచ్చితనం లేకుండా ఒక మామూలు మనిషి, మామూలు నాలెడ్జ్ తోటి ఉన్నవాడు ఎవడైనా సరే, మీకు రాజధానిలో ఏం కావాలమ్మా? ఒకటి సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్ వీలయ్యేంత వరకు. రెండోది అక్కడ ఇన్హరెంట్గా ఉండే ప్రాబ్లమ్స్ ఉండకూడదు, మంచినీళ్ళు కానీ ఇవన్నీ. ఇప్పుడు హైదరాబాద్కి ఎక్కడ 150 కిలోమీటర్స్ నీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది. అప్పటికేంది పైన ఇది ఉండి, గండిపేట ఉండి కూడా ఒకటి. మూడోది ఇది ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అందుబాటులో అందరికి ఉండే విధంగా ఎయిర్ ఉంది, ట్రైన్ ఫెసిలిటీ ఉన్నాయి, రోడ్డు ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇన్ని 3 ఉండి కంటాక్ట్ చేసుకోవటానికి కానీ ఇవన్నీ సెంట్రల్లీ లొకేటెడ్. అవన్నీ వదులుకొని అక్కడెక్కడ దొనకొండ ఏమీ లేదు, ల్యాండ్ అయితే ఉంది. అక్కడ నీళ్లు కావాలన్నా ఎక్కడి నుంచో తేవాలా, రోడ్లు కావాలన్నా లేవు, ఎయిర్పోర్ట్ కావాలన్నా పెట్టాలా. నేను చెప్పేది అది తీసేయమని నేను మాట్లాడటంలా, కానీ దీన్ని ఎందువల్ల పెట్టకూడదని ప్రశ్న. ನೀವು ఇప్పుడు హైదరాబాద్లో క్యాపిటల్ ఉంటే కరీంనగర్ వాళ్ళు, ఆదిలాబాద్ వాళ్ళు మాకెందుకు ఇప్పుడు ఢిల్లీ మనకు దగ్గర ఉందా? హైదరాబాద్లో ఎందుకు లేదు క్యాపిటల్? అడగు. అదే నేను చెప్పేది. అమ్మ, నేను ఒక కాన్షియస్ పర్సన్గా ఒక రీజనబుల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంతా కూడా ఇట్లా చేశారు. 30,000 ఎకరం అవతల 9 లక్షల ఎకరాలు ఆయకట్టు స్టేబుల్ చేసింది విషయం అతను తెలీదా? రాయలసీమలో వాళ్ళ సొంత ఊళ్ళో నీళ్ళు ఇచ్చాము. నేను కాదనుకోండి, నీళ్ళు ఇచ్చామంటే ప్రభుత్వం ఇచ్చింది నీళ్ళు. ఇవాళ ఇక్కడ సేవ్ చేసిన నీళ్లు, గోదావరి నీళ్లు కృష్ణాకి ఇచ్చి ఆ పైన శ్రీశైలం ద్వారా తీసుకెళ్ళి రాయలసీమకి అనంతపురం దాకా నీళ్ళు ఇచ్చాము. అవి కనపట్టలేదు మీకు? అంటే అనంతపురానికి, కడపకి, కర్నూలుకి వాళ్ళకి నీళ్ళు వద్దా? అంటే నువ్వు పులివెందులకు నీళ్ళు ఇచ్చామంటే ఆ మాత్రం కనీసం మర్యాద కూడా లేదా ఆయనకి? నేను అడుగుతుంది అది. రాయలసీమనే పెంచాల్సిందే ఎంతో కొంత. ఇప్పుడు నేను మా ఊరు ఉందమ్మా, అక్కడికి అన్ని నీళ్ళు అసలు ఎప్పుడు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు? మా ఊరు ఉంది, మాకు వాన తప్పించలేదు. గత 4 ఏళ్ళుగా వానలు లేవు, సరిగ్గా లేవు. ఎప్పుడో పడుతున్నాయి, ఎప్పుడో పోతున్నాయి. ఇవాళ రేపు మా కనుక అది పూర్తయి ఇస్తే 2 ఏళ్ళకి ఒకసారి నీళ్ళు ఇచ్చినా చాలు కదా, పంటలు పండించుకుంటాను. మంచినీళ్ళకి ప్రాబ్లం ఉండదు కదా. మరి అది తప్పేంటి? ఇప్పుడు అక్కడ సెంట్రల్లీ లొకేటెడ్, కనెక్టివిటీ ఉంది, అన్నిటికీ అందుబాటులో ఉన్న ప్లేస్ కనుక అది పెట్టడం జరిగింది. నేను చంద్రబాబు గారి వాళ్ళ నాయన గారి ఊరు కాదు కదా, ఆయన కావాలంటే చిత్తూరులో పెట్టుకోవచ్చు పోయి. మరి ఇప్పుడు మళ్ళీ వీళ్ళైన వాళ్ళు అనంతపురంలో ఎక్కడ పెడితే వాళ్ళ సొంత ఊర్లోనే అటు పెట్టుకున్నారు, ఇదంతా వదిలేశారు. ఐసే వన్ థింగ్, ఎవరికైనా సరే ఏమాత్రం అయినా ఇప్పుడు ఎంత ఇండస్ట్రియల్ పార్క్ అంతా అటు లొకేట్ చేస్తున్నాయి కదమ్మా. ఇప్పుడు రాయలసీమలో, అనంతపురంలో, చిత్తూరులో, కర్నూలులో, ఇప్పుడు ఇవాళ కడపలో ఈ ఫ్యాక్టరీస్ మీద ఇండస్ట్రీల మీద ఇండస్ట్రీలు వస్తుంటే వచ్చినాయి వద్దా? నేను అడిగేది ఒకటి. నాకు మొన్ననే బాబు గారు ఏదో అన్నారు, ఏదో మాటల మీద, ఏమయ్యా మీరు కావాలని అడుగుతున్నారు తప్పులేదు, కానీ ఇచ్చినవి చెప్పరేంటి, చేసినవి చెప్పరేంటి, తప్పు చెప్పాలి అది. ఇప్పుడు ఆ రాయలసీమకి ఎంత జరిగిందండి అంటే, నువ్వు హైకోర్టు తీసుకెళ్ళి అక్కడ ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా ఉందండి, అది స్టేట్ క్యాపిటల్లో ఉంటుందా హైకోర్టు? ఎక్కడైనా ఉంటుందా? బెంచ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు బెంచ్ కావాలని, హైదరాబాద్లో కావాలని 50 ఏళ్ళ నుంచి అడుగుతూనే ఉన్నాము. వాళ్ళు అడగరేంటి? సుప్రీంకోర్టు బెంచ్. ఇప్పుడు హైదరాబాద్లో హైకోర్టు ఉండింది, గుంటూరులో బెంచ్ కావాలని అడుగుతూ ఉన్నారు. హైకోర్టు మార్చమని అడగలేదు కదా అప్పుడు. మరి ఇవాళ ఎందుకు హైకోర్టు కర్నూలులోనో అనంతపురంలో పెట్టాలని అడుగుతున్నారు? అసలు ఏ జడ్జి అయినా పోతాడా? ఇప్పుడు
బాగా అమరావతి పోవటానికే బాధపడిపోతున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు. చూసారు లేదు ఇవాళ పేపర్లో. మరి కాబట్టి ఇవన్నీ ఉండేదే కామను. రేపొద్దున ఇంకోటి అధికారులు వచ్చినప్పుడు ఏ మాటలు ఉంటాయి మళ్ళీ. అయితే ఒక్క మాట చాలా బాధాకరం. 30,000 ఎకరాలు బ్రహ్మాండమైన అది లేకపోతే ఆంధ్రప్రదేశ్లో తిండే దొరకదంటే కరెక్ట్ కాదండి. వాడు ఆలోచించింది అక్కడ 9 లక్షల ఎకరాలు ఆయకట్టు, అంటే మొత్తము 18 లక్షల ఎకరాలు కృష్ణా ఆయకట్టు. కొత్తగా స్టేబుల్ అయింది అది. రాయలసీమలో ఎన్ని ఎకరాలకి, కొన్ని లక్షల ఎకరాలకి అక్కడ నీళ్ళు ఇచ్చారు. మా ప్రాంతానికి ఇప్పుడు కృష్ణా వెస్టర్న్ ఎట్లా అంటే తెనాలి, తర్వాత గుంటూరులో కొంత, ప్రకాశం కొంత, అక్కడ ఒక 2 లక్షల ఎకరాలు వచ్చింది. ఇన్ని లక్షల ఎకరాలు, అది 9, ఇది 2, అది ఒక 3, 11, 14 లక్షల ఎకరాలకి ఎక్స్ట్రా నీళ్ళు ఇచ్చినాడు. 33,000 ఎకరాలకి నువ్వు మహా బాధపడిపోతున్నావే. కొంచెమన్నా నేను మరి పరుషమైన లాంగ్వేజ్ వాడటం నాకు ఇష్టం లేదు, కానీ కాస్త బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు మాట్లాడరు. నీకు వద్దుంటావు అది వేరే సంగతి. నీకు ఇక్కడ కొనలే ఉండవేమో, ఆయన అక్కడ కొనుక్కొని ఉంటాడేమో. దొరకకుండా ఉందంట వాళ్ళకి, ఆయనకి, వాళ్ళ బాబాయికి, వాళ్ళందరికీ ల్యాండ్స్ అంటారు. ఇందాక ఐవైఆర్ కృష్ణరావు గారు అన్నారు, మొన్నటిదాకా ఏం చేస్తున్నాడమ్మా ఆయన? అమ్మ ఆయన మా ఊరు, నాకు బాగా స్నేహితుడే. నేను అనేది ఒకటి, ఏ న్యాయం అసలు? నీలాగా ఒక ఐఏఎస్ ఆఫీసరు, చీఫ్ సెక్రటరీ చేసి, ఎక్స్టెన్షన్ తీసుకొని ఎన్ని చేసి, తర్వాత బ్రాహ్మణ్ కార్పొరేషన్, నేను అడిగాను ఆయన్ని, ఏంటి సార్ మీకు కొంచెం మంచి కార్పొరేషన్ అడగొచ్చు కదా అంటే, లేదు బాబు గారిని బ్రాహ్మణ్ కార్పొరేషన్ నేనే కావాలని అడిగి తీసుకున్నాను. తీసుకున్నాడు, చేశాడు, నేను తప్పంటం లేదు. మరి నువ్వు ఇవాళ మాట్లాడే న్యాయం అసలు? యూ హ్యావ్ ఎవరీ రైట్ టు జాయిన్ ఎనీ పార్టీ యూ లైక్, కానీ అది నువ్వు ఉండగా జరిగినవి అవన్నీ తప్పు. అయితే మాకు యాజ్ ఏ మా ఊరోడుగా నేను ఆయన్ని పెద్ద ఏం మాట్లాడలే. అలాగే అజయ్ కల్లమ్మ, వీళ్ళందరూ సిఎస్లు ఉన్న కాలంలో నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నారు? మనదాకా అతను వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే, గవర్నమెంట్లో మనం అడ్మినిస్ట్రేషన్లో వర్క్ చేసినప్పుడు మనం ఇట్లాంటివన్నీ మాట్లాడకూడదు. అంటే ఆ రోజు అదే గవర్నమెంట్ ఇచ్చిన పర్క్స్ తీసుకున్నావు, అదే గవర్నమెంట్ ఇచ్చిన శాలరీస్ తీసుకున్నావు, అదే గవర్నమెంట్లో సర్వ్ చేసావు. కనీసం ఒక్కరోజన్న చంద్రబాబు దగ్గరికి పోయి, ఆ రోజున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ అంతమంది వెళ్ళి ఇది కరెక్ట్ కాదని చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది కదా సెక్రటరీగా. ఎందుకు చెప్పలేకపోయినారు? చీఫ్ సెక్రటరీస్ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఈజ్ ద టాప్ మ్యాన్. అట్లీస్ట్ యూ కుడ్ వాయిస్, ఏది కాదు బాబు గారు, సీఎం గారు, ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల మనకి ఈ నష్టం అవుతుంది. ఎందుకు మాట్లాడలేదు నువ్వు ఆ రోజు? అయిపోయిన తర్వాత బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఎందుకు తీసుకున్నారు? ఆయన ఇచ్చిందే కదా, అదేమీ ఎలక్షన్ కూడా కాదు, ఆయన ఇచ్చిన నామినేటెడ్ పోస్టు. మరి ఆయన మీద అంతలో గ్రడ్జ్ ఉన్నాడు, అది ఎందుకు తీసుకున్నావు నువ్వు? అజయ్ కల్లము రిటైర్ అయినవాడికి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఎందుకు తీసుకున్నావు? చంద్రబాబు నాయుడు అంటే పనికిరాడు. కాబట్టి నేను చెప్పేది, వాళ్ళకి రైటే లేదమ్మా. ఇంకా శివరామ్కి, శ్రీధర్కి రైట్ ఉంది, ఏమైనా మాట్లాడవచ్చు. కానీ వాళ్ళు అక్కడ అదే అడ్మినిస్ట్రేషన్లో పనిచేసి ఎంజాయ్ చేసిన వాళ్ళకి హక్కే లేదు మాట్లాడతారు. నాకు ఎక్కడైనా కనిపిస్తాడు, ఈయనైతే మా కనిపిస్తుంటాడు అప్పుడప్పుడు, బికాస్ ఈ బిలాంగ్స్ టు మై ఓన్ ప్లేస్, నేనేం మాట్లాడినా ఆయన. కాబట్టి వాళ్ళు కూడా కొంచెం మర్యాద నిలుపుకోవాలి. నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు మళ్ళీ కంటెస్ట్ చేసే అవకాశం ఉంది? నేను చేయట్లేదు. ఎందుకు సార్? ఎందుకని ఇప్పుడు ఇది ఒక బాధ్యత. చంద్రబాబు గారు నా మీద ఓడిపోయిన అతన్ని తీసుకొచ్చాడు పార్టీలోకి. పార్టీలోకి తీసుకొచ్చినప్పుడు అతనికి టికెట్ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది. చంద్రబాబు గారిని వ్యతిరేకించకుండా ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది. సో దట్స్ ఇట్. సో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నారు, కానీ పోటీ చేయరు. పోటీ ఓకే, ప్రస్తుతానికి లేదు అవకాశం. ఎందుకంటే ఒకళ్ళే కంటెస్ట్ చేయాలి పార్టీ నుంచి, ఇద్దరు చేస్తారేమో నాకు తెలీదు. ఇద్దరు చేయరు సార్. ఇదివరకు ఎవరంటే ఒకే పార్టీలో ఉన్నప్పుడు టికెట్ రాకపోతే మీరు చెప్పినట్టుగా రెబల్గా, ఇండిపెండెంట్గా. నేను చంద్రబాబుకి రెబల్గా ఉండే అవకాశం ఈ జీవితానికి అవదు అది. కాబట్టి అవుట్ ఆఫ్ వస్తుంది. సో ఫ్యూచర్ అంబిషన్స్ ఏమైనా ఉన్నాయి సార్? నెక్స్ట్ ఇది ఇంకా ఇలా ఉంటే బాగుండేది అంటే? నాకు మొదటి నుంచి కూడా నేను
అన్యాయం చేశాను ఒక విధంగా. ఎందుకంటే నా మీద గవర్నమెంట్ చాలా ఖర్చు పెట్టి నాకు చదువు చెప్పింది, ఎంఎస్ చేశాను. అయితే నేను గవర్నమెంట్కి సర్వీస్ ఇవ్వలేకపోయాను, పబ్లిక్ సర్వీస్ కూడా ఇవ్వలేకపోయాను. అయితే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ నేను మా కందుకూరే నా పరిధి అంతకన్నా ఎక్కువ రాను. ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి పెట్టాలని ప్లాన్లో ఉన్నాను నేను, ఒకటి. రెండవది, ఇవాళ కొత్తగా ఈ మధ్య హ్యాపీ సిటీస్ కాన్సెప్ట్, మేము కందుకూరులో చిన్న ప్లేస్ అది, ఇట్ ఈస్ 55,000 పాపులేషన్. అక్కడ ఒక అడ్వెంచర్ పార్క్ ఫర్ చిల్డ్రన్, పెద్దవాళ్ళు కూడా పోవచ్చు, అది దానికి ప్లాన్ చేస్తున్నాం. ఆ రెండు చేసి ఐ వాంట్ టు స్పెండ్ మై టైమ్ దేర్. అండ్ మెడికల్ ప్రాక్టీస్ 94 తర్వాత అసలు చేయలేదు, ఎందుకంటే నేను సర్జన్గా ఐ షుడ్ బి అవైలబుల్ టు ద పేషెంట్స్ ఆల్వేస్, అది కుదరదు రాజకీయాలు. అండ్ న్యాచురల్ ఇప్పుడు కూడా రామారావు గారి పేరుకి ఎమ్మెల్యే అయినా కూడా నా దగ్గరికి ఆల్మోస్ట్ తెలుగుదేశం వాళ్ళందరూ నా దగ్గరికి వస్తూనే ఉంటారు. సో ఐ హ్యావ్ టు సర్వ్ దమ్, ఎందుకంటే దే హ్యావ్ సర్వ్డ్ మీ ఫర్ 24 years. కాబట్టి నేను వాళ్ళకి కూడా చేదోడు వాదోడుకుంటాను లైఫ్ అయిందాక. అంటే కందుకూరు అంటే దివి ఫ్యామిలీకి ఒక లెగసీ ఉంది ఒకప్పుడు. సో ఇప్పుడు కూడా ఉంది సార్? ఉంది, ఒకప్పటి నుంచి ఉంది అంట, 100 years. సో మరి దాన్ని కంటిన్యూ చేసే ఉద్దేశం ఎవరికైనా ఉందా మీ వారసుల్లో కానీ? నాకైతే పిల్లలు లేరమ్మా, కాబట్టి నా ఇమీడియట్ వారసులు అనేది. కాకపోతే ఈ రోజుల్లో మీకు తెలియదు ఏంటి చెప్పండి, ఈ రోజుల్లో మీకు తెలియదు ఏంటి? ఇప్పుడు ఇందాక మీరు అన్నారు, నా నోటితో నేను ఆ మాట అన్నాను, అటన్నిటికీ మోటుకోగలిగిన వాళ్ళే రావాలా. ఇఫ్ ఎనీబడి కమ్స్ నాకేం పర్లేదు, నేను డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ దెమ్. ఈసారికి మాత్రం నాకు బాబు గారు రామారావు గారిని పెడదాం అన్నాడు, సో ఐ గో విత్ హిమ్. ఎందుకంటే బాబు గారి మాట మాకు వేదం, అంతమించి. ఇంకొకటి కూడా ఉంది, ఇవాళ ఈ మధ్యనే నాకు ఒక 3-4 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి నన్ను చైర్మన్గా వేశారు. వేసినందువల్ల ఏంటంటే యాక్చువల్లీ అది పబ్లిక్ తోటి ఎక్కువ టచ్ ఉండదు, బట్ పబ్లిక్ వెల్ఫేర్కి పనికొచ్చే అది. అంచేత మేము దాంట్లో కొంత మధ్యలో కొంత ప్రాబ్లం అంటే సరిగా జరగలేదు అవి. సో ఐఎమ్ ప్లానింగ్ మధ్యలో కోస్ట్లో కొంత బెల్ట్లో కొంత ప్లాంటేషన్ అంటే పోయి ఉన్నాయి, అన్నీ చేస్తున్నాము. ఇప్పుడు ఇవాళ అరకులో మాకు ఒక 5,000 హెక్టార్లు కాఫీ ప్లాంటేషన్ ఉంది, అరకు నేరేడుమల్లి ఏరియా అంతా. అలాగే రామారామి ఒక 60,000-50,000 హెక్టార్లు యూకలిప్టస్ ఉంది. తర్వాత బ్యాంబూ ఉంది, తర్వాత జీడి మామిడి ఉంది, తర్వాత ఇట్లాగా ఇవన్నీ మాకు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఈజ్ ఆల్రెడీ ఇన్ సౌండ్ పొజిషన్. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద ఫ్యూ కార్పొరేషన్స్ విచ్ డజంట్ డిపెండ్ అపాన్ విచ్ డోంట్ డిపెండ్ అపాన్ గవర్నమెంట్ ఫండింగ్. వీ హ్యావ్ అవర్ ఓన్ థింగ్. రెడ్ శాండర్స్కి మేమే సేల్స్ ఏజెన్సీ, అంటే గవర్నమెంట్ పట్టుకున్న రెడ్ శాండర్స్ అంతా మా ద్వారానే అమ్మాలి గవర్నమెంట్ తరఫున. కాబట్టి ఈ యాక్టివిటీస్లో ఐఎమ్ క్వైట్ ఎంగేజ్డ్. ఇది టిల్ వి దేర్ ఇంకా అనదర్ 2.5 years ఉంటుంది. తర్వాత గాడ్ నోస్ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్. సో అరకు కాఫీ విషయంలో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది సార్? దానికి ఈజ్ ఆల్రెడీ, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ పాపులర్. yes, వరల్డ్ వైడ్ చాలా పాపులర్ అరకు కాఫీ. పాపులర్ చేసింది కూడా ఇదే. మేమేం చేస్తున్నామంటే మేము చేసేదే కాకుండా గిరిజన కార్పొరేషన్ వాళ్ళ ద్వారా కూడా ఉంది. కొంత గిరిజనులు వాళ్ళు సొంతంగా వేసే వాళ్ళందరికీ మేము ఫ్రీగా మా ఫ్యాక్టరీస్లో వాటిని ట్రీట్మెంట్ ఉంటుంది, వచ్చే విత్తనాల నుంచి అంతా మేము ఫ్రీగా చేస్తున్నాం వాళ్ళకి. గిరిజన కార్పొరేషన్ కానీ కొంతమంది గిరిజనులకి వాళ్ళకి 5 ఎకరాలు 10 ఎకరాలు ఇచ్చినారు, వాళ్ళు పెంచుతున్నారు. అవన్నీ చేస్తున్నాము. కొంచెం సామాజికంగా కూడా వీఆర్ ట్రైన్ టు ఆ యాక్టివిటీస్ ఇంకా పెంచాలని. బ్యాంబో మిషన్ అని సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంబో మిషన్ టేకింగ్ అడ్వాంటేజ్ దట్ వీ వాంట్ టు గ్రో. ఇంకా బ్యాంబోని పెంచాలా, క్యాష్యూ కూడా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ శివరామ్ గారు. థ్యాంక్ యూ అమ్మా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తెలియాలి అంటే అక్కడే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.